Garuda Express, an international courier service. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. ఈరోజు మీకు ఒక విశిష్టమైన అతిథిని మీకు పరిచయం చేస్తున్నాను. సాధారణంగా పేరు చెప్తే గుర్తుపట్టరండి, ఒక ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య సినిమాలు కూడా ట్యాగ్ చెప్తే హిట్ అవుతున్నాయి. కానీ తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా సరే, చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ముందు అది చెప్తేనే ఓహో అని గుర్తుపడతారు. వారు ఎవరో చెప్పమంటారా? 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు మన ఈరోజు యోయో టీవీకి వచ్చారు. వారిని మనం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి. నాకు నవ్వొచ్చేస్తుంది. 30 years ఇండస్ట్రీ యోయో టీవీ మన యూట్యూబ్లో రెగ్యులర్గా చూస్తుంటాం. ఇటే మనం ఇదివరకు నేను మన ఆఫీస్ దగ్గర ఉండే జిమ్ ఉండేది పైన. అచ్చా, అక్కడ వచ్చేటప్పుడు కూడా చూస్తూ ఉండేవాళ్ళం. యోయో టీవీలో ప్రోగ్రామ్ చూసాం, చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు డిజిటలైజేషన్లో కొత్త విప్లవం. మా బాధలు మీరు అడిగేవి అన్నీ ఆడియన్స్ చెప్దాం. కానీ 30 years ఇండస్ట్రీ మాకు బాగా ఫిక్స్ అయిపోయింది మీకు. అవునండి. అదేంటి చాలామంది అదేదో సుబ్బలయ్య సుధాకర్, సాక్షి రంగారావు గారు అలాగా ఒక ఇంటి పేరు అయిపోయిందండి అది. అంటే నన్ను వచ్చి ఏమంటే ఇక్కడ పృథ్వీరాజ్ అంటే ఎవరన్నా అంటే తెలియదు సార్ అంటారండి. 30 years అని సార్ ఏడు ఉంటాడు సార్ అంటారు. అదే అలాగా అదే క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ అండి. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. కానీ 30 years ఇండస్ట్రీ అన్న డైలాగ్ మీరు చెప్పి అంత పాపులర్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ రావడానికి దాదాపు కొన్ని ఇయర్స్ మీరు అట్లానే వెయిట్ చేయాలి. 10 ఏళ్ళు అండి. 10 ఏళ్ళు పట్టింది. 30 years ఇండస్ట్రీ అని ఒక కార్డు ఇచ్చాడండి, ఒక క్రెడిట్ కార్డు లాగా. ఓకే, కార్డు ఇచ్చాడు. ఆ కార్డు పెట్టి ఒక 2 సీన్లు ఆ సినిమాలో బాగుందా 30 years. సరే, ఫస్ట్ శ్రీహరి గారు ఖడ్గం తర్వాత సింహాచలం అని ఒక సినిమా చేశారు. దాంట్లో నేను ఒక గోండా 30 years ఇన్ సిటీ అని కొంచెం మార్చాడు. ఒక సినిమాలో 30 years ఇన్ కలకట్ట, సీతమ్మ సినిమా చెట్లో 30 years ఇన్ ట్రేడ్, ఇలాగ కొంచెం మార్చామండి. తర్వాత కోట గారు ఇలా సీనియర్స్ అన్నారు. మనకు వచ్చిన పేరుని మనం దాన్ని ఎక్కడో చోట బతికిస్తూ ఉండాలి, దాన్ని డైల్యూట్ చేయకూడదు. 10 ఏళ్ళు అయిపోయిందండి అది, ఆ సినిమా 10 ఏళ్ళు దాటింది. అయినా సరే ఆ డైలాగ్ మర్చిపోలేదు. నాకు ఆశించినంత సినిమా బ్రహ్మాండంగా ఆడింది, మంచి పేరు వచ్చింది అని అన్నారు. ఆశించినంత రాలేదండి. ఎక్కడ ఎందుకు అంటే కమ్యూనికేషన్లో పిఆర్ మెయింటైన్ చేయకపోవడమా, లేకపోతే సినిమా అవకాశాలు రావటంలో అప్పుడున్నటువంటి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల మీలాంటి వాళ్ళకి ఎలివేషన్ రాకపోవటం? అంటే అప్పట్లో కమ్యూనికేషన్ అంటే స్వాతి ముత్యంలో కమలాసన్ అండి నేను. అంతేనా? కమ్యూనికేషన్ గురించి లేదండి. మామూలుగా ఛానల్స్ అప్పుడు మనకి ఒక ఈటీవీ, ఒక జెమినీ అలా ఉండేవి. గేట్లు తీయటం లేటు, గేట్ దగ్గరే మనం సిట్టింగ్ అండి. మొత్తం ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ డైరెక్టర్ ఇంటికి వెళ్ళినా ముందు గుమ్మం దగ్గర రెడీగా కూర్చుని ఉంటామండి. అంతే అండి, అలా తిరిగినోడే నేను. ఆఖరికి ఇప్పటికీ నాకు ఏవిఎస్ గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఒక మాట చెప్పాడండి. ఫ్రంట్ లైన్లో ఉన్న సోల్జర్ మనం వీ షుడ్ ఫైట్ ఎవ్రీడే. రిలాక్స్ అనేది లైఫ్లో లేదు. మనం ఒక ఇంత పెరుగన్నం నాకు చెప్పాడండి నేను, ఒక పెరుగన్నం, ఒక బాక్సు, ఒక వాటర్ బాటిల్, పొద్దున్న లేచి చేసే పనే ఉంది, ఈరోజు షూటింగ్ లేదు. అలాగే అందరి దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్, నాకు డబ్బులు కాదని ముఖ్యం, నాకు ఏదైనా కొంచెం మంచి క్యారెక్టర్ రాయండి. నాకు ఫస్ట్ నేను జర్నలిస్ట్ మిత్రులు నేను ప్రతిసారి ఇంకోటి నాకు ఫస్ట్ ఫోటో తీసింది కూడా జర్నలిస్టే అండి. ఆయన ఇప్పుడు లేరు. ఇప్పుడు ఫస్ట్ ఫోటో అండి, నా ఫోటో తీసి ఆఫీసులో చూపించండి అన్నారు. అలాగా జర్నలిస్ట్ మిత్రులు కనబడినప్పుడు అంతా ఏమన్నా ఇంకా రాలేదు అంటే ఏదో తెలియని నా మీద ఒక జాలి ఉండేదండి. కనబడినప్పుడు అంతా మాట్లాడి ఈసారి తప్పకుండా పేలుతుంది భయ్యా, దాంట్లో బాగుంది ఇది. జర్నలిస్ట్లో మిమ్మల్ని బాగా పైకి తీసుకొచ్చినట్టు. అంతే అండి, బాగా వాళ్ళందరూ నాకు అన్నదమ్ముళ్ళగా కనపడినప్పుడు ఆప్యాయంగా మాడతారండి. ఓకే, ఈ సినిమాలో ఆ చిన్నది అయినా కూడా భలే ఉంది అలా అనేవారండి. వాళ్ళందరూ ఆశీస్సులే. అంటే అవన్నీ ఆ చిన్న చిన్న ఆ డైలాగ్స్ కూడా మీరు చెప్పి రాయించుకునేవా, లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన డైలాగ్స్ ఏనా 30 years ఇండస్ట్రీ దగ్గర నుంచి? సార్ ఇప్పుడు యశోనాథ్ గారు ఉన్నారు, ఇప్పుడు మంచి యాంకరు, మంచి అన్ని రకాలుగా ఉన్నారు. ఇప్పుడు మీ ఇదిలోకి నేను వచ్చి చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందండి. నేను వచ్చి ఇప్పుడు అది రాయించుకునేది మనం
అది నేనైతే ఒకటేనండి, నేనంటే పల్లెటూరు నుంచి వచ్చినాను కాబట్టి గూడెం దగ్గర పక్క ఊరు మాది ముదునూరుపాడు ఉండేది గూడెంలో. మాకేంటంటే పెరుగన్నం ఆవకాయ పచ్చడి టిఫిను 3 వరకు దాంట్లో తిరిగేటండి. సాయంత్రం వచ్చాక ఏదో పెడితే తింటాం. అయ్యే అలవాటు తెప్పితే మా ఐఫైలు మేము బఫెట్ తిన్నాం ఇది తిన్నాం అని చెప్పుకుంటారండి చాలామంది. అది తినేది కూడా సద్దన్నమే, చెప్పుకోవటానికి తప్పు ఫీల్ అవుతాడండి. అలాంటివి లేవండి. అది మరి ఎందుకు రాలేదు అప్పట్లో మేము వెళ్ళి వేషాలకి సార్ నమస్తే అండి అంటే వీడికి ఎంత పెద్ద డైలాగ్ ఏంటి వీడికి అని ఇలాగ కొట్టేసి ఆ చిన్న ముక్క సార్లే ఆడు డైలాగ్ చెప్తే బాడీ లాంగ్వేజ్ మర్చిపోతాడు, బాడీ లాంగ్వేజ్తో డైలాగ్ మర్చిపోతాడు. అంత ఓపెన్గా ఇలాగే మాట్లాడేవారండి అప్పట్లో. అనుకునే వాళ్ళం పక్కన ఏదో ఒకటి అలా సర్వే అయితే చాలు, ముందు మనం నిలబట్టకు వచ్చాం. మాకు ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు కానీ రాఘగోపాలరావు గారు ఇద్దరు 2 ఇన్స్టిట్యూట్లు అండి నాకైతే. వాళ్ళు అనేవారండి కోపగించుకోవద్దు, అసూయపడవద్దు, మన జర్నీ మనదే, ఎవరి లైఫ్ వాళ్ళది అంతే. ఏదో ఒక రోజు మనకి ఇప్పుడు అయితే అన్నం పెడుతుంది కదా ఇండస్ట్రీ, పంచపక్ష వర్ణాలు పెడుతుంది ఆమె, నువ్వు నమ్ముకుని ఉండు. ఇదే అండి వాళ్ళు నాకు ఇచ్చిన ఏమంటారు దాన్ని సూక్తులు, సజెషన్స్ అవే ఫాలో అవుతాను. అచ్చా. అయితే ఇంత స్టార్డమ్ వచ్చి ఒక్కసారిగా మీరు ఇంత స్వింగ్లోకి వస్తారని ఎప్పుడన్నా ఊహించారా? ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు నిరాశపడలేదా? నాకు డల్నెస్ ఉండేదండి, డల్నెస్ ఉండేది. ఏంటి మనకి రాలేదే ఏంటి అనేది ఉండేది. కోట గారితో అనుబంధం ఎక్కువ అండి, కోట శ్రీనివాసరావు గారితో గురువులు అంటాడు ఆయన. ఫ్యూచర్లో మేమందరం క్యారెక్టర్ ఆర్టిస్టులు, రకరకాల గెటప్లు, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ చేసాం. ఓకే. తర్వాత తరం ఒక్కసారి చూస్తే ఎంతమంది ఉన్నారు లెక్కే. అదేంటి సార్ రఘుబాబు గారు ఉన్నారు, ఇంకా నీకు పేర్లు దొరకట్లేదంటే దాని మీద కృషి చేయి శభాష్. ఆయన నాకు మొన్న కూడా కనపడి చెప్పాడు, పెద్ద టానిక్ మీకు మరి మామూలు బూస్ట్. ఆయన ఒకటే అన్నాడండి, నేను బాబాయ్ అబ్బాయి అనే సినిమా బాలకృష్ణ గారి సినిమాలో ఒక 20 మంది అప్పులు ఇచ్చే వాళ్ళలో ఒక క్యారెక్టర్ ఉన్నది కోట గారిది. అప్పట్లోనే ఎస్బీఐ క్యాషియర్ అంటాను నేను, అవునవును, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో. అవును. వైజాగ్ వెళ్తే 4 కలిసి ఒక రూమ్ అంటండి. వాళ్ళ ముందు మనం ఎంత అండి అది అలాగా వెళ్ళి ఆయన మాటలు విని, సో నాకు ఒక కాన్ఫిడెన్స్ ఆయన ఇచ్చాడు. అది టానిక్లా ఉండేది. అది మైండ్లో కైకాల సత్యనారాయణ గారు అనేవారు, పౌరాణిక వెళ్ళాలంటే నువ్వే ఇంకెవరు లేరు అని కూడా ఆయన. ఏమన్నారు గురువుగారు అలా ఏమో వస్తాయండి అంటే, ఫస్ట్ నేను తారకాసురుడు క్యారెక్టర్ వేసినప్పుడు యంగ్లో ఉన్న కైకాల సత్యనారాయణ అన్నారండి. కైకాల సత్యనారాయణ ఏజ్ ఇప్పుడు పెద్ద యంగ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అలా నవరస నటన దుర్యోధనుడు వేస్తే అలాగే అన్నారు. బాపు గారు అండి నిజంగా 7 ఏళ్ళు ఒక ఛానల్లో నారదుడు ఒకటి నా బాడీ లాంగ్వేజ్ సూట్ కాలేదు కాబట్టి మిగతా అన్ని క్యారెక్టర్లు నాతో చేయించారు. చాలా గ్రేట్ అండి బాబు గారితో డ్రైవ్ చేయటం అనేది నిజంగా. అది నాకు అది అవునండి, అది మైండ్లో ఉంది. నడవనివ్వండి, ఎన్ని ఏళ్ళు అయితే అయింది, పెద్ద ఆయన చెప్పాడు కాన్ఫిడెన్స్ ఉండబట్టే మనం ఫ్యూచర్లో మనమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే భరోసా ఉందండి, వచ్చేస్తుంది. మరి ఎట్లా మరి ఇదంతా ఈ ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లా చేసేవారు? మీకు భార్య మరి పిల్లలు మరి వాళ్ళందరూ ఎట్లా మీరు పోషించారు? ఆ 10 years గ్యాప్లో ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఖడ్గం ముందు నుంచే ఉన్నారు మీరు. మనకి ఒక చిన్న గుర్తింపు. అవునవును. ఒక ఊరికి రాఘగోపాల్ గారు చెప్పారండి, ఒక ఊరికి మహారాజు ఇంకో ఊరికి వెళ్తే ఎట్టోడితో సమానం ఉంటాడు. మన ఊర్లో మనకి 2 ఎకరాలు ఉంది, పోనీ 1 ఎకరం ఉంది, హాయిగా భోజనం చేస్తున్నాం, తింటున్నాం, హాయిగా ఉంది. ఇక్కడ వస్తే కుదరదు. అది ఇక్కడ కళామ తల్లి పరీక్ష అంతేనంటారా? ఓకే. తిరగాలి అంటే అప్పుడు అలా ఉండేయండి. అప్పుడు ఇలాంటి వేదికలు లేవు, ఇటువంటి ఛానల్స్ లేవు, ఏమీ లేవు. లేదండి, ఇప్పుడు ఒక 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఫోటో పట్టుకుని బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో దిగంగానే బాగున్నాడంటే 1000 రూపాయలు ఫస్ట్. ఇప్పుడు కొంచెం ఏదన్నా పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఒక 2000, తర్వాత అలాగా ఒక 1 year ఆడ కాలేజీ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇదే అండి ఇప్పుడు గ్రాఫ్. అప్పుడు అవి లేవు. నేను అదే కరెక్ట్ అని నమ్ముతానండి. అది కరెక్ట్ ప్రాసెస్, అది కరెక్ట్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో కష్టాలను తెలుస్తుందండి, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది, సీనియర్లను గౌరవించడం తెలుస్తుంది, మనం ఏంటి అనేది తెలుస్తుందండి. ఇవి అయాచితంగా వచ్చిన గ్రాఫ్ అసలు వద్దు సార్ నాకు.
అలాగా వెనకాల నిలబడి పక్కన నిలబడి అలాగా చేసుకుంటూ ఈ చిన్న చిన్న పనులు పృథ్వీరాజు అన్నం తినకపోయినా పర్వాలేదు, పృథ్వీరాజుతో పాటు ఉన్న ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు కష్టమో నష్టమో అని నేను ఎందుకు చెప్తానంటే అండి, ఇద్దరు పిల్లలు పుట్టేశారంటారు చాలామంది. కష్టమో నష్టమో మనం బాగున్నప్పుడు పిల్లల్ని కన్నాం, వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మనదే. వాళ్ళ చదువు చెప్పించే బాధ్యత ఒక స్టేజ్కి తీసుకు నా ఎందుకు భగవంతుడు ఇచ్చిన కష్టాలతో పాటు ఆ టయానికి ఇంజనీరింగ్ అంటున్నాడు, ఎలాగా వెళ్ళిపోయేది ఫీజు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే అవి టీవీ సీరియల్స్ అలా వెనక్కి తిరిగి చూస్తే మనం ఇద్దరు ఇంజనీర్లు అయ్యారా, చదివారా, ఇప్పుడు మ్యారేజ్లు అయిపోయినాయి, సెటిల్ అయిపోయారు. దానికి ఎంత మానసిక స్థితి ఎంత స్ట్రాంగ్గా ఉండాలండి. ఇప్పుడు బ్రేక్ అనేది రావటం, ఇప్పుడు ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఏంటంటే బ్రేక్ వచ్చేసింది అంటారండి. ఇప్పుడు వంటోడు వంట వండి తర్వాత ఆడ ఊరిని ఎలా అని చేతితో అలా వేస్తే దోశ అయిపోద్ది అంటారు చూసారు. అది నలిగి ఉండబట్టి లాస్ట్లో అంతేనండి, బ్రేకులు గీకులే ఉన్నాయి. నేను ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే అండి, సీనియర్స్ నాకు మా ప్రభాకర్ రెడ్డి గారు, రావుగోపాల్ గారు చెప్పింది ఈ శాశ్వతం కాదు. నేను చెప్తాను దిస్ చైర్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది మనం వాళ్ళని ఎంతసేపు నవ్విస్తున్నాం, మనం ఎంత సిన్సియారిటీగా ఉన్నాం, మనం గౌరవ మర్యాదలు ఉండి కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మనం వాళ్ళని ఆశీర్వదిస్తే మనం చనిపోయే వరకు యాక్టర్గా ఉంటాడండి. రాగానే ఏంటమ్మా ఎవరు ఇండస్ట్రీని చుట్టేద్దామని వచ్చావా, ఇలాగా ఎన్ని అలా అన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారండి వీళ్ళకి. ఇండస్ట్రీని చుట్టేద్దాం కూడా అలాంటి మాటలు పట్టాల్సి వచ్చింది. చాలా ఉన్నాయండి, అవమానాలు కూడా బాగా పడండి. ఏ ఊర్రా మీద కొంతమంది నేను అనుకునేవాడిని ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివి ఇవి ఏం కర్మ మనకి, ఇది ఏ జర్నలిస్ట్ కానీ లేకపోతే వెళ్ళిపోతే పోయేది కదా ఏంటిది. కానీ ఇక్కడ రావాలంటే ఒక ఊరికి మహారాజా అది గుర్తొచ్చేది నాకు, రాణించాలంటే. లేదంటే తాడేపల్లిలో ఉండుంటాయండి, నాకున్న మాటగారు అంటారు బాగా, ఉన్నదానికి మా వార్డులో ముందు నేను కౌన్సిలర్గా వేసేవాడిని, తర్వాత ఏ చైర్మన్గా వెళ్ళిపోయేవాడిని పొలిటికల్ సైడ్. అంటే ఇక్కడ ఇన్ని హైదరాబాద్లో డ్రైవింగు, సినిమా ఇండస్ట్రీలో నిలబడటం అనేది, డ్రైవింగ్ వస్తే ఎలాగా ఎక్కడ డ్రైవర్ అవుతాడు, ఇక్కడ మనుగడ సాగించడం తెలిస్తే ప్రపంచం మొత్తం తిరగొచ్చండి. కృష్ణవంశీ గారితో యాక్సెస్ ఎట్లా వచ్చింది అసలు? ఆ డైలాగ్ పట్టులోకి మీకు పడేదేనా, లేకపోతే ఆ కాకతాళీయంగా వచ్చిందా, లేకపోతే వేరే ఎవరికి రాకపోతే మీకు వచ్చింది ఎట్లా? లేదండి, నన్ను అనుకున్నాడు ఫస్ట్. ఖడ్గం అప్పుడు నేను చాలాసార్లు అడిగానండి, శ్రీకాంత్ గారి బ్యాచ్లో ఏంటి సార్, ఒక సిబిఐ ఆఫీసరు ఒక 20 మంది ఉంటారు, అప్పట్లో 2000 ఇచ్చేవారండి రోజుకి. 20 రోజులు అంటే అది ఇంచుమించు 40,000, పెద్ద జాక్పాట్ పేమెంట్. అప్పుడు ఆ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీగా ఉన్నవాడు ఏం ఆలోచిస్తుంటే, పిల్లలు ఈ 40,000 ఉంటే ఒక ఏదో కొంచెం భరోసా, హాయిగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు అనుకున్న టైంలో ఇది నీకు కరెక్ట్ కాదన్నాడు ఆయన. నేను అనుకునేవాడిని ఇప్పుడు మంగా టిఫిన్ సెంటర్ దగ్గర టీ తాగి ఒక ప్లేట్ ఇడ్లీ తిని ఎప్పుడు మారతాడు ఇతను, ఊర్లో పరిచయం మనకు తెలుసు, పలానా నాన్నగారు పెద్ద ఆఫీసర్ అండి. ఓకే ఈయన మా ఊర్లో అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు ఆయన, అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాడు. ఎక్కడో వేరే జైపూర్లో ఎక్కడో చేశారు. అప్పుడు పలానా వాళ్ళ అబ్బాయి అగ్రికల్చర్ బీఎస్సీ అంట అనేవారు. ఏంటంటే బిట్స్ పిల్ల అనే టైప్లో చెప్పేవారు, గొప్పగా చెప్పుకుంటారు. అప్పట్లో తెలియదండి మాకు, బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఉందని తెలుసు. తాడేపల్లిగూడెం వరకు వచ్చేటప్పటికి మేబీ ఇది ఇక్కడ జైపూర్ అక్కడికి వెళ్ళి వచ్చారండి అంటే మేమందరం అడ్మైర్గా చూసేవాళ్ళం. ఆయన అలాగే ఉండేవాడు. చిన్నప్పటి నుంచే మీకు బాగా పరిచయం? చిన్నప్పుడు లేదండి, అదే అక్కడ 10th క్లాస్ అప్పుడు చూసేవాళ్ళం. మాకు సీనియర్ ఎప్పటికైనా. అలాగా ఇక్కడికి వచ్చాక సింధూరం, చంద్రలేఖ, నన్ను సినిమా అనే రోడ్డు మీద నడిపించిన వ్యక్తి కృష్ణవంశీ అండి. చంద్రలేఖలో కూడా బాగా అబ్జర్వేషన్ క్యారెక్టర్, మీకు మంచి క్యారెక్టర్ పడింది. మంచి క్యారెక్టర్ అండి. ఇప్పుడు నిన్నే ఫోన్ చేశాను, గురుగారు నక్షత్రం బాగుంటుందంట సినిమా, అందరూ అంటున్నారు, నేను కూడా చూశాను, ప్రోమో చాలా బాగున్నాడు, ఎరా ఈ సినిమా బాగుండాలి నేను అంటే. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క డైరెక్టర్ అండి. ఆయన ఏంటంటే ఆ క్రియేటివిటీనే నమ్ముకుంటాడు, ఆ బియాండ్ ది లిమిట్ అది కాదు. నేను కూడా కమర్షియల్ సినిమాల జోన్లో
వెళ్ళిపోతాను రెగ్యులర్ ఫార్మాట్ అంటే అతను కూడా ఈరోజు టాప్ డైరెక్టర్స్లో ఉండేవాడు. అవునవును పాపం. సో అట్లా మీకు ఆ డైలాగ్ వచ్చేసిందా? అది పడిందా? అది ఇప్పుడు ఎవరి నుంచి నాకు ఇచ్చాడు, అది ఒక రోజే షూటింగ్ అన్నారు. అంతేనా? ఒక ఐడియా జీవితం మారుస్తుంది అంటాడు ఉత్తేజ్. నేను మాట్లాడాను, నువ్వు ఒడ్డు మీద ఉన్నావు, నువ్వు ఎన్నైనా మాట్లాడతావు, ఒక ఐడియా జీవితం మారుతుంది. నా బొందయ్య, నేను ఏమైనా పెద్ద హీరోనా, లేకపోతే నన్ను తీసుకొచ్చి ఫస్ట్ వైట్ అండ్ వైట్ వేయించి ప్రెస్ మీట్ పెట్టారండి రామకృష్ణ స్టూడియోలో. ప్రెస్ మీట్ పెడితే ఇది అంత కరెక్ట్గా లేదు, షూటింగ్ ఆపేయండి అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం షూటింగ్ క్యాన్సిల్ అయ్యి సాయంత్రం 6ంటికి మళ్ళీ పోస్ట్ పోయి. ఓకే. వీడికి వీరపాండే గెట్టబ్రహ్మణ గెట్టపోయిండి అని. మీరు అన్నట్టు జర్నలిస్ట్ మిత్రులు ఎంత సింపతియో, అప్పుడు బాలయ్య గారి దగ్గర ఒక ఆయన ఉండేవారండి, మన పెద్ద బాలయ్య గారి దగ్గర. ఓకే. మేకప్ మ్యాన్ ఆయన ఉండి, మీకు నేను ఆ సినిమా పని చేస్తున్నాడు, నేను వేస్తాను గెటప్ అన్నాడు. పాతకాలం ఆయన కదండి, ఆయన బ్రహ్మాండంగా వేశాడు గెటప్. ఒక రకంగా ఆయన ఆశీర్వాదంతో నా క్యారెక్టర్ పండిందేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన ఇది నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో ఇప్పుడు మాట్లాడి అసలు ఎక్కడా నేను మాట్లాడలే, ఫస్ట్ టైం అండి యోయోలో మాట్లాడుతున్నాను. ఆయన వేసి గెటప్ చూడంగానే మరీ ఇంత గ్లామర్ అయితే ఎలాగా, కొంచెం తగ్గించండి అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. కొంచెం జుట్టు విగ్గేద కొంచెం చంద్రవందన చేసి బట్లు ఆజానుభవం, మీ పర్సనాలిటీ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఓరి మ్లేచుడా, అసలు ఆ మ్లేచుడా అనటం కూడా అసలు మనకి దాని వర్డ్ మీనింగ్ ఏంటో కూడా తెలియదు. నీకు ఎందుకురా నీకు ముందు చెప్పరా నువ్వు అని కూడా. ఓకే. ఓరి మ్లేచుడా, ద్రోహంతో మమ్మల్ని ఉంచి దౌర్జన్యంతో మా సంస్కృతి అనగానే ఇది బ్రిడ్జ్ కరెక్ట్గా లేదు, ఒక్క నిమిషం ఆపండి అని చెప్పి మళ్ళీ ఆయన కూర్చుని ఏదో ఆలోచించుకుని కాసేపు స్టూడియో బయటికి వెళ్ళి అటు అలా వచ్చి, ఒరే ఒక 30 ఏళ్ళను అన్నాడండి. 30 ఏళ్ళు అమ్మా ఇక్కడ అని. నేను 30 ఏళ్ళు కదా సార్, 30 years అంటాను సార్ అన్న. ఆయన ఇచ్చింది అది. ఏంటి పట్టుకోవడం ఏంటి బిస్కెట్ 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్ అనగానే గొల్లు మని ప్రొడక్షన్ వాళ్ళందరూ నవ్వేస్తున్నారండి. ఆ చిన్న గ్యాప్ ఇచ్చేటప్పటికి ఇంకా ఆయన ఏమన్నాడంటే కంటిన్యూ అయిపోంట, స్క్రిప్ట్ లేదు, ఏం లేదు. ఓకే. ఓకే. లైట్ ఉందండి, ఇప్పుడు ఏంటి సౌండ్ ఏంటి, బటర్ పేపర్. ఏ పేపర్ అంటే మాకు తెలీదా? 30 years ఇక్కడ, ఏదైనా 30 years. దాంట్లో కాంట్రవర్సీ డైలాగులు చాలా ఉన్నాయండి. అవునవును. అవి కొన్ని కట్ చేసాడు ఎడిటింగ్లో, అవి పెట్టలేదు. మామూలుగా లొకేషను షిఫ్టింగ్ ఉందనుకోండి, ఒక క్లోజ్ ఏదైనా తీయాల్సి వస్తే డైరెక్టర్ వెళ్ళిపోతే కో డైరెక్టర్ చెప్పేస్తాడు, అదే క్లోజ్ తీసేసి అటు వచ్చేయండి అంటారు. అదే షూలు గీళ్ళు అన్నీ వెళ్ళిపోతే ఒక టైట్ క్లోజ్ కదని కాస్ట్యూమ్స్ వాళ్ళు షూలు గీళ్ళు పట్టుకుపోయారు. అది ఉత్తేజ్ అలా రాశారు. సార్ మీ టైట్ క్లోజ్ అండి అంటే షూ ఏది అంటాడు. షూ ఏంటి సార్, క్లోజ్ అండి అని అంటాడు. నాకు షూ వేస్తే కానీ ఫేస్ గ్రిప్ రాదు అంటాడు. అది ఒక ఆయన అన్నాడండి. మీ ఆఫ్ ద రికార్డులో నేను చెప్తా, ఎవరో వ్యక్తి వదిలేరని ఆయన గన్నట్టుకి ఇంటికి వస్తాడు లేనిపోనిది. నాకు అలాంటివి వద్దు, ఆయనే కట్ చేశాడు. నేను బామ్మర్దుల కోసం సినిమా చేయకూడదు అంటే ఆ పక్కన ఉత్తేజం ఉండి తొక్కలో ఈడు తెలుగే సరిగ్గా రాదు, మళ్ళీ హిందీ ఒకటి. ఈ మధ్య ఏదో హిందీలో అడుగుతున్నారండి, తెలుగే రాదురా నీకు, మళ్ళీ హిందీ ఎవడు అడిగాడరా నిన్ను అని. ఇలాగా ఉన్న కాంట్రవర్సీ అని తెలిసి కొంచెం అవుట్పుట్, మంచి అవుట్పుట్ ఉంచి 30 years అనేది అలాగా జనాలు రీచ్ అవ్వాల్సింది రీచ్ అయింది. అది ఏమైపోయిందంటే చందమామ కంబైన్స్ క్లాప్ బోర్డు మీద ఫోక్లోర్ గెటప్. ఎందుకంటే మీరు బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేశారని అక్కడ వేశారు బేజం. ఒక్కొక్కళ్ళు చూడటం, బాలయ్య గారిని ఏమంటే బాలయ్య గారిని చేయడం ఏంటండి, అదేదో కాకతాళీయంగా జరిగింది. అదేదో స్టూడియో, బాల స్టూడియో, అదేమో చందమామ కంబైన్స్, భైరవ దీపం, క్లాప్ బోర్డు. నేను చేయకపోయినా ఇంకోటి ఎవడో చేసేవాడు 30 years అని అలా అనుకుంటే అసలు ఇంకేం చేయలేనండి నేను అని చెప్పి అలాగే. అది సో మొత్తానికైతే ఆ సెట్ మీద అనుకోకుండా అట్లా బిల్డ్ అయిపోయింది, ఒక మిమ్మల్ని అట్లా డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళిపోయింది. అదే పేరుతో మీరు చాలా సినిమాలు కూడా 30 years తో వచ్చినాయండి. కానీ స్కూప్ చేయను అని చెప్పి మీరు ఎందుకని డ్రాప్ అయిపోయారు? అంటే స్కూప్స్ చేయను, స్కూప్ చేసి మామూలుగా లౌక్యం ఫస్ట్ స్టార్ట్ అయ్యాక అదే అసలు అది అల్టిమేట్ అండి. క్లైమాక్స్ ఆయనే బాలకృష్ణ గారే సినిమా చూసి లెగ్సే కోట్లు అన్నారు ఆ నడకలో. ఈజ్ లెజెండ్ అని అలా నడుస్తుంటే కనల్ మాస్టర్ గారు కూడా
సార్ సేమ్ అంత మాదిరి నడకணும் సార్ நீங்கள் అది 7 టేకులు 8 టేకులైనా కూడా నడక తిరగటం చేయాలి అంటాం అవన్నీ వస్తే అది మంచి సక్సెస్ అయ్యి నాకు ఒక మంచి బ్రేక్ తీసుకొచ్చేది. మంచి ఒక నేను ఊహించని కథలు ఊహించని డైరెక్టర్లు ఒక పెద్ద రేంజ్కి తీసుకెళ్ళిపోయింది, ఓవర్ నైట్ స్టార్డమ్ లాగా. తర్వాత ఏమైందంటే దాన్నే దృష్టిలో పెట్టుకుని జక్కన్న, ఇది ఎందుకు చెప్తున్నట్టు మీకు, జక్కన్న నాకు గెటప్ వేసాం కానీ నాకు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాయే చూపిస్తూ వచ్చారు రోజు. ముద్ర పడిపోయింది చూడండి సార్ ఆహార్యం మాట్లాడటం అది ఇదని. అంటే వాడేదో మాట్లాడతాడండి పక్కన, నేను మాట్లాడేటప్పుడు కామ్గా ఉండాలి అని ధన్మని ఒకరిని కాల్ చేస్తాడు వెనకాల. ఇది ఎంఆర్పీ రేట్ లాగా 990 అంటాడంటే ధన్మని కాలుస్తాడండి. నేను రాసేటప్పుడు రాసిన రైటర్కి డైలాగులు ఉండవు, తొక్కేస్తా అనేది. అది సినిమా రిలీజ్ అయిన రోజు నేను వేరే షూటింగ్లో ఉన్నాను. మామూలు సినిమా సునీల్ గారు ఫోన్ చేసి నీ క్యారెక్టర్ ఉన్నంతసేపు బ్రహ్మాండంగా ఉంది అని. నాకు అనంతపూర్ నుంచి జగన్ గారు, బాలయ్య గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గారు, ఆయన ఫోన్ చేశారు. మేము చాలా అభిమానిస్తాం అన్నా నిన్ను, మీరు ఇలాంటివి చెప్పడం ఏంటి, ఎవరో హీరోకి మీరు ఇలాంటివి మాట్లాడటం ఏంటి, అది మాకు నచ్చలేదు, ఫ్యాన్స్ అందరూ చాలా గొడవ చేస్తున్నారు. నాకు నేను ఒక క్యారెక్టర్గా మాట్లాడని చెప్తే నేను ఎవరి మనోభావాలతోటి ఆడుకోలేదు భయ్య, పోనీ అలా అనుకుంటే నేను ఐఎమ్ ఎక్స్క్యూజ్. బాలయ్య బాబుకి అభిమానులకి బాలయ్య బాబు ఒక దేవుడు, పృథ్వీరాజుకి లక్ష్మీ నరసింహస్వామి అన్నా నేను. ఇంకా మీరు అనంతపూర్లో తిరగనేమో అన్నాడు ఒక ఆయన. అభిమానులకి బాలయ్య బాబు దేవుడు, నాకు లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పటికీ నేను డౌన్ టు ఎర్త్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన రావటం, ఒక పెద్ద నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, 100 సినిమాలు చేసిన హీరో, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడంటే, అంటే ప్రత్యక్షంగా చూసినోడు తెలుస్తుంది. అది చూడనోడు ఏమంటాడంటే, ఏమంటే మీరు ఇలాంటి ఒక ఆయన అడిగాడండి, ఎవరో కామెంట్ పెట్టాడు, భజనలు ఉంటాయండి, భజనలు చేయటానికి నేను ఏమన్నా రామదాసా అయితే భజన చేయటానికి, రామాయణం ఇదేమన్నా చరిత్రలో చెప్పటానికి, నేనేమి ఏ హీరోలకి భజన కాదు. అది నా దగ్గర ఏమి భజనలు చేసేవాళ్ళు ఒక 2-3 ఉన్నారండి. ఏ రోజు మనం సోమవారం అంటే శివుడి గుడికి అలా వెళ్ళైతే ప్రొడ్యూసర్లు ఉన్నారు, వేదికల మీద బ్రహ్మాండంగా మాడతారు వాళ్ళు. మీకు తెలిసి ఉంటుంది, విచిత్రంగా మాట్లాడుతుంటాడు. అలాంటి భజనలు మన దగ్గర లేవండి. భజన నమ్ముకుంటే ఈ పాటికి ఎప్పుడో ఉండేవాడు. నేను భజనే నమ్ముకొని ఉంటాయండి. నేను ఉన్న రెగ్యులర్ కమిటెన్స్ అందరినీ దాటేసి ముందుకెళ్ళిపోయి ఒక పెద్ద స్థానంలో కూర్చున్నాను. ఎప్పుడో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు ఆర్ట్ఫుల్గా నాకు అనిపించింది. ఆయన వచ్చి మామూలుగా ఒక ఇన్నోవాలో వస్తారు, ఫ్యామిలీ కూడా అంత ఫ్యామిలీ చూడండి అసలు, ఒక ఇన్నోవాలో వచ్చి కూర్చుని అందరికీ దండం పెట్టి ఎలా ఉన్నారని, క్యారవాన్ కూడా ఆ మేకప్ వేసుకొని లేకపోతే వాష్రూమ్కి వెళ్ళటానికి వస్తారండి. మిగతా ఎండలో ఒక చెట్టు కింద ఒక బల్ల, చైరు, దాని దేవుడి పాటలు, క్యారవాన్ కూడా వాడుకోరా, ఏం లేదండి అసలు. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి, ఆర్టిస్టులతోనే కూర్చుంటారండి. ఎలా ఉన్నారు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, పిల్లలు ఎలా ఉన్నారు, ఆదాయం ఎలా ఉంది, నాన్నగారు సినిమాలు ఏమేమి చూస్తారు, మీరు ఏం చూశారు, అక్కడి నుంచి అండి. నెక్స్ట్ ఇంకేమి లేవండి. ఇంకా ఇది వేరే సినిమా గురించి వేరే హీరో గురించి డిస్కషన్ ఉండదు. ఎవరైనా డిస్కషన్ పెట్టినా ఇమ్మీడియట్గా సీరియస్గా బయటికి పంపించేస్తాడు. మీ పని మీరు చూడండి, సంబంధాల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆయన మాట ఇస్తే అంటే నేను ఒకటి హార్ట్ఫుల్గా చెప్పానండి బాబు. అసలు నిజంగా అసలు నేను ఇంతవరకు చూడలేదండి. మనం ఏదన్నా ఫోన్ చేస్తే ఆయన రీకాల్ మెసేజ్ పెడతారండి, తర్వాత ఏం మాట్లాడతానండి. ఎంతమంది ఉన్నారండి అలాగా. అసలు స్పందించాల్సిన అవసరం లేదండి అసలు. ఇప్పుడు నేను ఒకటే అంటానండి, ఒక మహారాజు యువరాజు ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలయ్య బాబు, మిమ్మల్ని బాబు అంటే ఓకే. ఇప్పుడు అప్పుడు లొకేషన్లో ఇదే కృష్ణవంశీ అనేవాడు అండి, బాబు అని పెట్టింది. అప్పుడు చాలామంది మానేశారు అందరినీ. ఇప్పుడు కృష్ణనగర్లో నుంచి వచ్చిన వాడిని కూడా బాబు అంటే ఇంక బాబుకి వాల్యూ లేదండి. ఇంకా ఇప్పుడు రామారావు గారు అబ్బాయిలు, నాగేశ్వరరావు గారు అబ్బాయిలు షూటింగ్కి లొకేషన్ వస్తే నాగేశ్వరరావు గారు బాబు వస్తున్నారు, లేకపోతే రామారావు గారు బాబు వస్తున్నారండి అనేవాళ్ళండి. అది ఒక పద్ధతి.
ఆ రియల్ ఎస్టేట్లో వేల డబ్బులు సంపాదించి ఆడు కొడుకు హీరో పెట్టి భూమి ఉందని ఆయన కూడా బాబు అని పిలిచే సంస్కృతి తెచ్చిచ్చారండి. అది దానికి ఖడ్గం గట్టి సమాధానం చెప్పింది. అక్కడి నుంచి బాబు బాబులు లేరండి. దాంట్లో రఘుబాబు కూడా అంటాడు, సార్ బాబు వాళ్ళ నాన్నగారు ఆ బాబు ఫోన్ చేస్తున్నారట అంటాడు. అలాగే ఇవన్నీ అండి, ఎంతమంది బాబుల్ని ఇవన్నీ చూసి ఇది అసలు ఫ్యాక్ట్లు ఇవ్వండి. ఓకే. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే అండి, చిరంజీవి గారు దగ్గర కూడా ఒక 45 మినిట్స్ ఈ 150th రిలీజ్ తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే వీళ్ళు మెగాస్టార్లు బాలయ్య గారి దగ్గర కానీ ఈయన దగ్గర కానీ ఇంత కూడా లేదు అసలు. ఒక గర్వం అనేది లేదు. అందుకే వీళ్ళు అంత స్థాయిలో ఉన్నారు నాకు అనిపించిందండి. కానీ ఆ 150 సినిమాది కూడా ఇట్లానే ప్రాబ్లం, మీ సీన్ కట్ చేసేసారని అసలు ప్రెస్ మీట్ పెట్టేదాకా ఎందుకు వచ్చింది అసలు వ్యవహారం? అసలు టీవీలో స్క్రోలింగ్ ఎందుకు అట్లా స్క్రోలింగ్లు వేసారండి. అసంతృప్తి చెందినట్టు అంటే బొందర. అసలు నేను చేసిందే గంట షూటింగ్ చేసింది అంటే అసలు యాక్చువల్ షూట్ చేసి కట్ చేశారా? లెంగ్త్ కూడా కాదండి, 10ంటికి ఉదయం వెళ్ళాము, ఆ స్విమ్మింగ్ పూల్లో దిగి గంటలో అయిపోయింది షూటింగ్. ఓకే. అనే నేనేమో తడిసిన బట్టలతో మీతో ఫోటో దిగలేకపోయాను. సరే 12ంటికి వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే లొకేషన్ చేంజ్ అయిపోయారు. అది వాళ్ళు ఏమనుకున్నారంటే పొలిటికల్గా ఇది మినిస్టరు మళ్ళీ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి వద్దనుకుని తీశారంట. అసలు అది డైరెక్టరు వాళ్ళ కథ ప్రకారంగా వెళ్తున్నాం కదా. ఓకే. ఈ లోపే నేనేమైందంటే ఇప్పుడు మీలాగా యశ్వనాథ్ గారి లాగా ఓ మిత్రుడు కలిస్తే కూర్చుని మాట్లాడుకుంటూ, అరే 150లో నువ్వు లేవంట కదా, నాకు ఇప్పుడే కోఆర్డినేటర్ ఫోన్ చేశారు పుల్లారావు గారు లేరంటే, నాకేమనిపిస్తుంది అంటే రామారావు గారితో యాక్ట్ చేయలేకపోయాం, మనం బాలయ్య బాబుతో నటిస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఒక అసంతృప్తి ఉందో, చిరంజీవి గారితో చేయలేకపోయాం, కరెక్ట్గా ఈరోజు ఎందుకో మా అమ్మ చనిపోయినంత బాధ కలిగింది నాకు లేదనేటప్పటికీ అన్నా. ఈలోపు మనోరంజన్ అనే వెబ్సైట్ ఎప్పుడన్నాడో ఈ మాటలు, అసంతృప్తి చెందిన నటుడు తన సీన్స్ తీసేశారని ఆగ్రహంతో పృథ్వీ అని ఇలాగే వరుసగా ఇచ్చారండి. నేను ఇదే చెక్ పోస్ట్ నుంచి కారులో వెళ్ళిపోతున్నాండి. ఓకే. చిరంజీవి గారు ఫోను. ఓ అవునా? ఆ ఫోన్ చేసి నేను షాక్. అసలు మీకు ఏమైనా తెలియదు? నాకు తెలియదండి. టీవీలో వచ్చి వైరల్ అయిపోయింది మొత్తం అయిపోయింది కూడా. ఓకే. పోలీసులు పట్టుకున్నా పర్వాలేదు అని చెప్పి నేను ఫోన్ చిరంజీవి గారు మాట్లాడతారంటారు అన్నారు. పిఏ మాట్లాడాను. సార్ చాలా ఆనందంగా ఉందండి, చేసిన లేదని ఇలా వచ్చింది ఇలాగా అంటే ఆయన మనస్తత్వం చూడండి. ఓకే. సెన్సార్ అయిపోయింది సినిమా, మళ్ళీ రీసెన్సార్ చేయటం అంటే ఈ సీన్ కోసం మళ్ళీ చాలా ఇబ్బంది అండి. మళ్ళీ వినాయక్ గారిని అడిగి రామ్ చరణ్ గారు కూడా చెప్పారండి మొన్న రేపల్ల షూటింగ్ అప్పుడు, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు పెట్టండి పాపం అని. వాడు చాలా ఫీల్ అయినట్టున్నాడు వాళ్ళ అమ్మ ఇదని. ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ సీను సెన్సార్ చేయించి దాంట్లో యాడ్ చేశారండి. అచ్చా. అంటే ఇదంతా సరే, అది మీరు ఇచ్చినటువంటి దాన్ని ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయన అర్థం చేసుకున్నారా చిరంజీవి గారు? లేకపోతే కావాలని చెప్పి మీరు రచ్చ చేశారు, మీరే ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చేసి ఇంత స్కూలింగ్కి వచ్చేసి దీనికోసం చేశారని అట్లా ఏమన్నా అపోహపడ్డారా? ఏమన్నా లేదండి, లేదా? చాలా బాగా మాట్లాడారు. ఓకే. అదంతా మామూలుగా. కానీ పెట్టుకోక ఇద్దరు లెజెండ్స్తో పెట్టుకున్నారా మీరు? అటు బాలకృష్ణ గారితో ఇటు చిరంజీవి గారితో. అది అలాగా కంగారు అయిపోయాడు నేను ఫస్ట్. ఆయన చాలా చక్కగా మాట్లాడారు. ఓకే. బాగా మీరు కూడా కొంచెం ఎమోషనలా మీరు? అంటే నేను బాగా కొంచెం సెన్సిటివ్ అండి. రాగానే ముందు గబగబా ముందు మాట్లాడేయాలి ఎక్కడైనా అని ఉంటుందండి. అది ఇది కరెక్ట్ కాదేమో, గట్టిగా మాట్లాడేయటం కరెక్ట్ కాదండి. చలపతిరావు గారు ఇష్యూలో అవుద్ది మళ్ళీ. సరే, చలపతిరావు గారు పాయింట్ వచ్చింది కాబట్టి సరే మీరు చెప్పండి, ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరమా? మనశ్శాంతికి హానికరం అంటే నా వ్యూలో ఏంటంటే, ఆడవాళ్ళ మనశ్శాంతికి హానికరం అంటే నెల అవ్వగానే ఒక ఎంప్లాయర్ ఉన్నాడండి, ఫుల్ శాలరీ ఒక 20,000 30,000 వచ్చింది, అది పట్టుకుని ఇంటికి వెళ్తే ఏది 2,000 తగ్గినాయి ఏదంటే లేదే 2,000 ఏదో తెలిసిన ఫ్రెండ్కి ఏదో అప్పు ఇచ్చామంటే ఇంకా అక్కడ మొదలెడుతుందండి. ఈ నెల రోజులు మనం పనిచేసి డే అండ్ నైట్ ఇదంతా పోద్ది. ఇంటికి వెళ్ళంగానే ఇదేంట్రా బాబు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అలాంటి వాటికి అయితే వాడొచ్చామో. కానీ ఇప్పుడు ఆయన తండ్రి లాంటి ఆయన, మా ఫాదర్కి మంచి మిత్రుడు అండి చలపతిరావు గారు. నాకు ఏమనిపించిందంటే ఆయన మాట్లాడింది మహిళల్ని కించపరిచే విధంగా ఉంది, తప్పే. ఓకే. ఇప్పుడు అన్ని సినిమాల్లో మొత్తం ఇల్లు తగలడిపోయాక ఫైర్ ఇంజన్లు, లాస్ట్లో పాత సినిమాలు ఉండేయండి, పోలీసులు వచ్చి సంఖ్యలు వేయటం,
అలాగే నేను ఇప్పుడు చెప్తున్నా లేట్గా వచ్చింది కానీ ఏంటంటే ఆయన మాట్లాడిన తప్పు. ఓకే. ఆయన దాని గురించి ఎవరైనా సరే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే నేనైనా సరే ఎవరైనా సరే అండి అది తప్పే. తప్పు. మహిళలు, స్త్రీ జాతి మొత్తం మీ అందరికీ, మా డాడీ తరపున మీ అందరికీ మరొకసారి క్షమాపణ చెప్తున్నాను. ఏమన్నా ఆవేశపడి ఆయన పాపం మళ్ళీ నన్ను క్షమించాలన్నారు. ఆ క్షమించే దాంట్లోనే ఏదో కొంచెం హార్డ్గా అనిపించింది, ఆయన క్షమించినట్టు లేదని అన్నారు. దానికి కూడా నేనే క్షమాపణ చెప్తున్నా. ఆయన వదిలేయండి పాపం, ఆయన భౌతికంగా మానసికంగా చాలా కుంగిపోయారు ఆయన. సో అదొక పీడకలుగా మనం మర్చిపోదాం. ఇక ఇంతకన్నా దారుణమైనవి నాకు పొద్దున్నే యూఎస్ నుంచి 2 లింకులు వచ్చినాయి. లింకులు వస్తే షేకింగ్ శేషు అని ఒక యాక్టర్, అంటే దాంట్లో వచ్చిన అతను ఓకే మందు ఉందా అన్నాడు. అంటే ఎదురుగుండా నేను చూడలేదు, పొద్దున్నే ఓపెన్ చేసి చూసే అనసూయ గారు ఉండి అదేదో ప్రోమో అండి ఆమె ఉండి నాకన్నా కిక్కు మందులో ఉందండి ఆమెని. మరి ఈయన ఏమంటున్నాడు, మీది లేస్తుంది నాది పడిపోద్ది అంటున్నాడు. ఏంటంటే మాటలే, ఎటు వెళ్తున్నాం మనం? ఇప్పుడు ఇంకోటి ఏదో దండాది శ్రీముఖి ఏదో ప్రోగ్రాం వచ్చిందండి, అది చూసి ఇది ఆవిడేదో మాట్లాడుతుంది, ఈడేదో మాట్లాడుతుండే 2 లింకులు మీరు దయచేసి ఆ 2 దీంట్లో వేయండి ఇంటర్వ్యూలు. ఇప్పుడు ఎంత ఇప్పుడు టీవీ ముందు లింక్స్ మీ దగ్గర ఉన్నాయండి, ఫార్వర్డ్ చేయండి. టీవీ ముందు ఒకప్పుడు సినిమాలకు వెళ్తే డబుల్ మీనింగ్ డైలాగులని చెల్లెలు తల్లితోటి చుట్టాలతోటి సినిమాలకు వెళ్ళలేని పరిస్థితి అన్నారు, లేచి వెళ్ళిపోతున్నారని. తర్వాత కొన్ని యాడ్లు వస్తుంటే ఆ ఇంట్లో కూర్చున్న భార్య కూడా చుట్టాలు వీళ్ళందరూ ఉన్నారు పక్కన కూడా, వాళ్ళు కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి లేచి వెళ్ళిపోతున్నారు. అలాంటిది కొన్ని ప్రోగ్రాంలు చూస్తే కూడా అలా లేచి వెళ్ళిపోతున్నారండి తల్లి చెల్లి అందరూ టీవీలో. మరి ఇవి మరి ఎందుకు వీటి మీద ఎందుకు దృష్టి పెట్టరు? ఏ చిన్నదే ఏదైనా జరిగితే ఇప్పుడు ఇదే మాట అడిగారు చలపతి గారు అబ్బాయి రవి కూడా, ఇది మా నాన్న చేశారు సరే ఓకే, బట్ ఇలాంటి కంటే ఇంకా చాలా జరిగినాయి ఆడియో ఫంక్షన్స్లో వాటిలో జరిగినాయండి, చాలా జరిగినాయి. దాని మీద ఇప్పుడు ఎవరో ఏం మాట్లాడాల. అలీ గారి కూడా చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో బాగా అయినాయండి. ఆయన ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా సినిమాకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అంటే మామూలుగా జనరల్గా లొకేషన్లో మామూలుగా మాట్లాడుతూ ఉంటారండి. మామూలు రాగానే ఏమయ్యా ఏం చేస్తున్నావు ఏంటి మాట్లాడతా ఏదో ఒక జనరల్గా దొలుతుంటాయండి, బూతులు దొలుతుంటాయి లొకేషన్లో. గవర్నమెంట్ ఆఫీసులో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మన అసెంబ్లీలోనే కర్ణాటక అసెంబ్లీలోనే బ్లూ ఫిల్మ్ చూస్తే అడిగే దిక్కు దివానం లేదండి, మినిస్టర్లు తర్వాత సస్పెండ్ అయ్యారు ఏమో తెలియదు. అది ఛానల్లో కూడా వచ్చింది. అది ఒక మినిస్టర్ కూర్చొని అలా చూస్తున్నాడు కెమెరాలో దాని మీద చూపించింది. ఇవి తన్నుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయండి ఇలాంటివి. బట్ ఏంటంటే నేను తప్పు చేశాను బాబోయ్ నన్ను వదిలేయండి బాబోయ్ అని ఆయన ప్రాధాన్యపడుతున్నప్పుడు సరే ఇంకా దయచేసి ఇంకా అక్కడికి వదిలేసండి. ఇంకా ఇలాంటివి ఇంకా ఇది ఒక గుణపాఠం అందరికీ. రేపొద్దున్న అలా మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడరు. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఏదైనా మాట్లాడాలంటే అటు ఇటు ఇటు చూసి కెమెరాలు ఉన్నాయా చెప్పండి సార్ అనే పరిస్థితిలోకి వచ్చేసిందండి. సో ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని కోరుకుందాం మనం. ఎస్ 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 యాక్చువల్గా మీరు ఆడియో ఫంక్షన్స్కి వెళ్తుంటారు కదా, ఆడియో ఫంక్షన్స్లో ఇప్పుడు ఆ యాంకర్ రవి అనే అతను కూడా ఆయన ఇంకా లేడీ యాంకర్ వెళ్ళి అడిగారు చలపతిరావు గారిని. అడిగితే ఆయన చెప్పినటువంటి ఆ వివాదాస్పద వ్యాఖ్యలు నాకు వినపడలేదు. ఆయన అక్కడ ఉండి సూపర్ సార్ అన్నారు, అది కూడా చాలా ఇష్యూ అయిపోయింది. తర్వాత యాంకర్ రవి అన్నారంటే నాకు వినపడలేదు, ఆయన ఏదో మర్మరింగ్ చేసినట్టుగా ఏదో సెటైర్ వేశారు, సో నేను ఇవ్వాలి కాబట్టి నేను అలా చెప్పాను అక్కడ. అది నిజంగా ఆడియో ఫంక్షన్స్లో అంత సౌండ్ బాక్సెస్ ఉంటాయి, అంత ఉంటాయి, నిజంగా వినపడవా? నిజమేనండి, అది పక్కాగా. నేను ఎందుకు చెప్తా అంటే వీళ్ళకి ఇయర్ పెట్టుకుంటారండి ఇక్కడ నుంచి అక్కడి నుంచి వస్తుంటాయి అవుట్పుట్లు వెళ్తుంటాయి అన్నమాట. ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడిన వరకు అతనికి వినపడుతుంది, ఈయన మాట్లాడింది నాకు క్యాచ్ చేయలేకపోయాను. నేను అని అందరూ క్లాప్స్ కొట్టేస్తుంటే జనరల్గా నేను సూపర్ అని నేను అనేసాను. దాంట్లో ఏమీ నేను ఈ జోక్కి ఈయన అన్న మాటలకి నేను సూపర్ అని అనలేదని అన్నాడు. ఒక రకంగా ఆడియో ఫంక్షన్లోకి వెళ్ళి కూర్చుంటే అండి
ఆ సౌండ్స్కి అట్లా అతను మాట్లాడింది కరెక్ట్ ఏమో అని అనిపించింది నాకు. జనరల్గా అసలు అది ఉంటుందా ఉంటుందండి అది. రణగొండ అసలు సౌండ్లు, ఆ మ్యూజిక్లు, సరిగా ఆ పైనటువంటి ఆ ఫ్యాన్స్ అంతా ఈలలు చప్పట్లు కష్టం అండి, టెన్షన్. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి ఆడుతూ ఉంటే గోల గోలగా ఉంటే కాన్సన్ట్రేషన్ ఎలా దెబ్బతింటుందో ఇది అంతేనండి ఇంచుమించు. ఓకే వాళ్ళు 2 మైకులు పట్టుకుని దగ్గర యాంకర్లు ఉంటే అది వేరే విషయం కానండి. ఒకళ్ళు ఎక్కడో ఉండి ఇంకొకళ్ళు ఎక్కడో ఉండి కంట్రోల్ చేయడం అంటే కష్టం. అచ్చా. ఎందుకు మీరు ఎక్కువ జబర్దస్త్ టీంని మీరు టార్గెట్ చేస్తుంటారు? వాళ్ళ మీద కొంచెం బాగా సెటైర్లు వేస్తున్నారు, పంచలు వేసేస్తుంటారు, డైరెక్ట్గా ఓపెన్గానే మీరు ఇచ్చేస్తుంటారు. రీజన్ ఏంటి? నచ్చదా? ప్రోగ్రామ్ నచ్చదా మీకు? నాకు అసలు జబర్దస్త్ మీద ఎటువంటి ద్వేషం లేదండి. దాంట్లో ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. దాంట్లో మా గురువు గారు ఉన్నారు, నాగబాబు గారు, రోజా గారు ఉన్నారు. నెక్స్ట్ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మాతో యాక్ట్ చేస్తున్నారు. అది నేను దాని జబర్దస్త్లో ఒక రాఘవ ప్రోగ్రామ్కి 2-3 స్కిట్స్కి నేను వెళ్ళాను. అప్పుడు కూడా నేను నాగబాబు గారు ఎదురుగుండానే మాట్లాడాను. పల్లకి మోసే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మానందంలా ఫీల్ అవుతున్నారండి, చెప్పానండి. అది టెలికాస్ట్ అయింది, అది కూడా టెలికాస్ట్ అయిందండి. అది టెలికాస్ట్ చేయలే, కట్ చేశారండి. అది అవునా? నేను చెప్పానండి. ఏమని చెప్పారు మీరు? పల్లకి మోసే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మానందం అనుకుంటారు. నేను బ్రహ్మానందం అని ఫీల్ అయిపోతాను. బ్రహ్మానందం గారు గిన్నీస్ బుక్, మేమందరం రోడ్ గోల్డ్ అంటోళ్ళం, ఆయనేమో ప్యూర్ గోల్డ్. ఈజ్ కామెడీలో ఆయన చేసినవి మనం చేయలేం అని అలా చెప్పానండి నేను. అప్పుడు నాకేమి జబర్దస్త్ టీంలో నాకు సంబంధం లేని ఇదండి ఇది. నేను వెళ్ళి దాంట్లో యాక్ట్ చేశానండి. లౌక్యం తర్వాత కూడా ఒక 2 ఎపిసోడ్ గెస్ట్గా చేశాను నేను. అది ఏమైపోయిందంటే హెడ్డింగు నిప్పులు జరిగిన నటుడు పృథ్వీరాజ్ జబర్దస్త్ టీం మీద పెట్టేటప్పటికి అటెన్షన్ ఇమ్మీడియట్ డైవర్ట్ అవుతుంది, ఏమైందిరా ఏంటి అని. అది ఏదో జనరల్గా జరిగింది. అసలు దాంట్లో టాలెంటెడ్ యాక్టర్స్ బోల్డ్ మంది ఉన్నారండి. పర్టికులర్గా వీడి వల్ల వాడి వల్ల ఇలా జరిగింది అలా జరిగిందని కూడా మనం ఎక్కడ చెప్పలేదండి. ఇప్పుడు మన గెటప్ సీన్ కానీ, చమక్ చంద్ర కానీ, ఇలాగ హైపరాది కానీ, తిరుపతి ప్రకాష్ కానీ, ఇలాగ రాఘవ కానీ చాలామంది ఉన్నారండి దాంట్లో. అదేంటంటే అలాగా అదొక పేరు తెచ్చిపెట్టింది నాకు, వివాదాల రాజు. మిమ్మల్ని కాంట్రవర్సీ రాజు అని పెట్టారు. పృథ్వీరాజా కాంట్రవర్సీ రాజా? ఇప్పుడు అటు ఇంకా అక్కడ ఆ ప్రోగ్రామ్ ఇంకా అంత బాగా వెళ్తుందంటే ఇద్దరు నాగబాబు గారు కూర్చున్నారు, రోజా గారు కూర్చున్నారు. వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి తెలుసు కదండి. నేను ఈ మధ్య కూడా ఏదో కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది అనుకుంటాను. పోలీసు కంప్లీట్ చేసినట్టు ఆ షో ఆపించామని ఏదో కూడా చేశారు రీసెంట్గా. అది శృతి మించిపోయింది బాగా, మరి కామెడీ చాలా వల్గారిటీ ఎక్కువగా ఉంటుందని కూడా. అయితే అదేదో శ్రీకాకుళం ఒకసారి ఫంక్షన్కి వెళ్తే అందులో ఉన్న ఆర్టిస్టులు బాగా ఇబ్బంది పెట్టారు, మీరు వాళ్ళ క్లాస్ కూడా పీకారని చెప్పేస్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ వాస్తవంగా? అదే ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో అయిందండి. అదేదో పృథ్వీరాజుకి అన్నం పెడతారా, మాకు పెట్టరా, పృథ్వీరాజు నటుడు. అసలు మనం మామూలు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాము. వెళ్తే మామూలు జనరల్గా మనం మాట్లాడుకుంటాడు మామూలుగా. అది ఎవరిని ఒప్పించాలని కాదండి. ఇది పలానా వాడు ఇలాగ పలానా వాడు అన్నాడు పేరు కూడా మనం చెప్పాల. ఎందుకంటే ఒకటి నోటి దగ్గర భోజనం మనం ఎందుకు లాగాలేదు. సరే అక్కడ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. జరిగితే నేను జనరల్గా మామూలుగానే మాట్లాడతాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చాక నేను ఒక సినిమా చూసి ఇమ్మీడియట్గా రాక్కాజల్లో షూటింగ్ చేస్తున్నామండి. కారులో ఏదో పని మీద వచ్చారు శివాజీ రాజా గారి దగ్గరికి నాగబాబు గారు. భలే ఉందా శ్రీఆంజనేయుని క్యారెక్టరు, భలే ఉందరా అన్నాడు. అలాగే ఫస్ట్ నుంచి నాకు ఒక బూస్టర్ ఆయన. తర్వాత ప్రజారాజ్యం అప్పుడు ఆయనతో పాటే తిరిగాం ఎక్కువ. నాకు చిరంజీవి గారితో కూడా ప్రజారాజ్యం అప్పుడు చాలా తక్కువ టచ్ అండి. ఎక్కువ నేను శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అంతా నాగబాబు గారితో పాటు మొత్తం ప్రజారాజ్యం జెండా మోసారు మీరు? మేము మామూలుగా మేడదండి, సిన్సియర్గా మోసాం. మొత్తం 1.5 year మొత్తం తిరిగాం. ఇప్పుడు గబక్కన ఏమవుద్దంటే పెద్ద ఆయన బాధపడ్డారు. పెద్ద ఆయన గబక్కని మాట, అరే మనం ఇన్ని సంవత్సరాలు ఉండి మాట పడలేదు ఆయనతోటి, అనవసరంగా మనం మాట పడ్డామే అని చెప్పి నేను తర్వాత నాగబాబు గారు అది నేను చేసింది కాదు, డైరెక్ట్గా ఇంకా ఆయనకి ఎదురు పడలేదండి. నేను చెప్పాను, నేను వాళ్ళ మేనేజర్కి కూడా, వాళ్ళ పర్సనల్ మేనేజర్కి కూడా, ఇది ఇలా జరిగింది. నిజాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడే
అలవాటు ఉన్న నాగబాబు గారు శిష్యుడు కాబట్టి నేను కూడా నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడతాను. మీ నుంచి తెలుసుకుని మీ నుంచి నేర్చుకున్నది. మరి మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటే కష్టం కదా సార్ ఇండస్ట్రీలో. ఇప్పుడు స్ట్రైట్గానే మాట్లాడతారండి. ఇప్పుడు హీరోలు కూడా చాలామంది స్ట్రైట్గా మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు నేను ఒకటే అండి, టాలెంట్ డిలేడ్ నాట్ డినైడ్. ఇవి ఇప్పుడు సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో నీకు వేషాలు చిన్నవి ఇచ్చారు, ఒకటి ఇచ్చారు, అర ఇచ్చారు, వెనకాల నిలబెట్టారు, మంచి వేషాలు ఇస్తున్నారు. అంతకని ఇంకేముంటుందండి. ఇంకా ఇప్పుడు ఎడి తిరిగి ఈయన గంగలో దోసినా ఇండస్ట్రీ వదిలే వెళ్ళడు. ఇప్పుడు మంచి మనసున్న డైరెక్టర్స్, మనసున్న హీరోలు, రైటర్స్ ఉన్నారు. అలా ఉంటే మనకి ఇంకెందుకండి. వాళ్ళు మనం ఉన్నట్టు మాడకపోతే బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తాయి లోపల కులిపోయాడు. అది ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఓకే. ఆ ఫ్రాంక్నెస్ అనేది మీకు అవకాశాల మీద దెబ్బతీయటం, మీ మీద గ్రడ్జ్ పెట్టుకోవటం, ఇట్లా అన్నాడు మన గురించి అని అలాంటిదే ఉండదా సార్? అలా ఇప్పుడు ఈరోజు ఉన్న రేపు లేడండి ఇంకొకడు. ఆడు మన మీద గ్రడ్జి పెట్టుకునే లోపు వెళ్ళిపోతుంది పక్కకి. ఈడ ఆలోచించే లోపు ఈడ ఆరోగ్యం సగం దెబ్బతింటది. మనల్ని ఎలా అన్నాడు అలా అన్నాడు అనేటప్పటికి వెళ్ళిపోయాయి. బ్రదర్ నీ లైఫ్ సగం వెళ్ళిపోయింది. ముందు మనం ఏంటి అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటా అండి. ఈ ఆలోచన ఆడు క్యారెక్టర్లు కూడా వీళ్ళ క్యారెక్టర్లు ఏంటయ్యా అన్నోళ్ళే సైలెంట్ అయిపోయారండి. అంటే మీరు ఇంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చినా కూడా మీ వెనక కూడా అట్లా అసూయపడే వాళ్ళు ఉంటారు సార్. ఉంటాను డెఫినెట్గా. పైకి నవ్వుతున్నా కూడా ఒకటేనండి నేను నమ్మేది. ఇప్పుడు అంటే నేను 1 year దేవుడి మీద ఒక దీక్ష తీసుకుని 1 year పార్టీలు డ్రింకులు మానేసాం. నేను ఒకటి చెప్తానండి, ఒకటి ఫ్రాంక్గా వెళ్తుంది ఆడియన్స్కి. ఇది రోజు ఒక 3 ఫ్రెండ్స్కి మందు పోసినోడు, రోజు కూర్చుని తాగిపించినోడు, ఒకరోజు వేరే ఫ్రెండ్ సపోజ్ మీరు యశ్వనాథ్ గారు కలిసారు, ఎక్కడికో వెళ్ళాం మనం అంటే అప్పుడే మనం వదిలేసి ఆయనతో పాటు వెళ్ళిపోయాడరా అంటారు. ఈ వారం జరిగింది అది ఫ్రెండ్షిప్ అండి. నేను అందుకే నాకు ఎందుకో దేవుడు గుణపాఠంలాగా ఏమి నేర్పాడంటే, ఆడియో ఫంక్షన్కి వెళ్ళు, చక్కగా ఒక బొట్టు అవి పెట్టుకుంటానండి. వెళ్ళి ఈ సినిమాలో నటించిన పృథ్వీరాజ్ గారు వేదిక మీదకి రావాలని 4 మాటలు మాట్లాడి, ఏమండి పలానా హోటల్లో నమస్కారం అండి, నేను పూజలో ఉన్నాను చెప్పి దాన్ని ఎవరికి గొడవ ఉండదండి. నువ్వు తాగే 2 పెగ్గులను కొంపలో తాగు, ఎవడేమండో ఇంకా హాయిగా కూర్చుని అందరితో మాట్లాడవచ్చు. మన టీవీ దగ్గర కూర్చోవచ్చు. మనం 3/4 లేసి కూర్చుని ఎవడో అడిగేవాడు ఉండడు. ఎక్కడికి వెళ్ళి ఆ సొల్లు వాడు ఎందుకండి? ప్రపంచం మొత్తం సునామీ వచ్చి కలిసిపోయినట్టు రేపొద్దున మందు లేదన్నట్టు తాగేస్తుంటారు. దేనికి అది తాగేసి ఇప్పుడు వెళ్ళాడు చూడు బాబు ఆడు ఎలా అంట కదా, ఆడు అలా అంట కదా, దేనికండి ఇవన్నీ? అప్పుడు అలా మాట్లాడినప్పుడు పృథ్వీ ఉన్నాడంట కదా పక్కన, అది ఇది మళ్ళీ ట్రావెలింగ్ తెల్లారుజాము 3 వరకు మళ్ళీ ఇంకో బాటిల్ కనపడకుండా దండం పెట్టేసి, భయ్యా ఏంటి కూర్చున్నాను సాయంత్రం అంటే, ఏం కూర్చుంటాం సార్ షూటింగ్లో కూర్చుని కాలు నొప్పులు, నేను వెళ్ళిపోతాను ఎందుకంటే నన్ను వదిలేండి. 1-2 సార్లు పిలుస్తారండి, 3వసారి అటు రాలేదు వదిలేస్తారు. ఇంకా దానివల్ల వచ్చిన నష్టమే లేదండి నాకు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటానండి నేను. అప్పట్లో పరచూరు గోపాలకృష్ణ గారు కలం రాస్తే రామారావు గారికి డైలాగులు గిలాగులు రాశారు, బాలయ్య బాబు గారు రాసేవారు. మనం అంత హీరోలు కాకపోయినా మనల్ని కూడా గౌరవించి వీడికి ఇవ్వాలి అని ఒక శ్రీధర్ చెప్పాన, గోపీమోహన్, కోన వెంకట్ గారు అసలు క్రితం వచ్చేసింది కదా. ఇవి వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు శ్రీధర్ చెప్పాన, ఇప్పుడు మిగతా రైటర్స్ మళ్ళీ మేము బ్రహ్మ విష్ణు అన్న మిగతా వాళ్ళు అన్నారు. ఇచ్చిన వాళ్ళందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే, కానీ వీళ్ళు ఎక్కువ ర్యాపవాడు నాతో. ఇప్పుడు శ్రీధర్ చెప్పాన అన్నగారు నేను క్యారెక్టర్ రాస్తాను, ఈ క్యారెక్టర్ పేలుద్ది థియేటర్లో, లౌక్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో నేను ఎప్పుడు ఏంటంటే వీళ్ళతోటి రైటర్సు, కో డైరెక్టర్సు, కనపడిన వాళ్ళందరికీ దండం పెట్టి, ఏమంటే ఒక సహాయం నేను ఒక పెద్ద మనిషి దగ్గర తెలుసుకున్నానండి. అన్న ఎవడో ఫోన్ చేస్తాడు, సిస్టర్ మీతోటి మాట్లాడాలి అంటుంది అంటాడు. ఆడి సిస్టర్ నాతో ఎందుకు మాట్లాడతాను, ఆడి పెళ్ళం, నాకేం అవసరం అంటే మళ్ళీ ఇంకో గంటలో మళ్ళీ ఫోను, అన్నయ్య గారు ఎక్కడున్నారు, షూటింగ్లో ఉన్నారు, షూటింగ్ జరుగుతుందమ్మా చెప్పండి పర్వాలేదు ఏంటంటే, ఒక 25,000 కావాలండి. ఇది ఇలా వేస్తాడు ముందు, సిస్టర్ మాట్లాడుతుందని. ఓకే సరే ఏదో బాధల్లో ఉన్నాం, మనం బాధల్లో పడి వచ్చిన వాళ్ళం కదా, సరే నువ్వు చెక్ రాసి పలానా తీసుకోండి అమ్మా, మీకు ఎప్పుడు వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు అంతా మీ చేతుల్లో పడిపోతాయంటారు.
సరే మనం ఈ ఫ్లోలో మనం వర్క్లు డబ్బింగ్లు వీటి మీద వెళ్ళిపోతుంటాం. 2 నెలలకు 3 నెలలకు ఎవడో ఫ్రెండ్ ఆ రోజు ఇచ్చా కదరా ఇచ్చాడా అని అడుగుతాడు ఎవడో. ఏది కదా అని చెప్పి మనం ఫోన్ చేస్తాం. మనం ఫోన్ చేసి కట్ చేస్తుంటాడు, ఫోన్ ఎత్తాడు. అనవసరంగా శత్రువు. ఓకే, అంతేగా. ఈలోపు ఆమెను ఏదన్నా ఎక్కడ కనపడినప్పుడు ఏంటమ్మా ఆ రోజు ఏదన్నారంటే, మొన్నే ఎంఎస్ రాజు గారు లేకపోతే ఇంకో పెద్ద ప్రొడ్యూసర్లు పేర్లు చెప్తారు. పలానా పెద్ద ప్రొడ్యూసర్లు 1,00,000 ఇచ్చారండి, అది ఎలా మార్చుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు అని ఈ టైప్లో చెప్తారు. సరే, అందుకని ఒకటే నేను తెలుసుకుంది, నీ దగ్గర డబ్బులు ఉంటే బాబు నా దగ్గర ఏదో 5,000 ఉన్నాయి తీసుకో, ఏదో ఇంకా నాకు నువ్వు ఇవ్వాలని ట్రై చేయకు, నేను అడగను, నేను తీసుకున్నా. అదేంటి భయ్యా అంతే, నేను ఒక పద్ధతి అనుకున్నాను. నేను దయచేసి ఆ పద్ధతిలో ఫాలో అవుదాం. నేను వివాదాలు వద్దు, మనకి శత్రుత్వం వద్దు, మనకి మిత్రత్వం కావాలి. మొత్తానికి లౌక్యం బాగా నేర్చుకున్నారు. అంతే, స్పీడ్ తగ్గిపోయింది మీకు బాగా. ఈ ఆటుపోట్లు వీళ్ళందరూ ఇవన్నీ దీనివల్ల. కెమెరా సోమరావు గారు చెప్పారండి నాకు, లాస్ట్ ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. మీ వాళ్ళందరితో కూడా మీరు యాక్సెస్ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు, అన్నగారు, ఎన్టీ రామారావు. చాలా మంది అడిగారు అనుకోండి, మిస్సమ్మ మాయాబజార్ టైంలో నేను బాలనటుడు అని చెప్తా. అవునండి అంటారు. అవునేంట్రా, జమినీ బొమ్మల్లో 2 బొమ్మలు ఉంటాయి ఇలా ఊతూ, ఒక బొమ్మ నేను, ఇంకో బొమ్మ ఇంకో నటుడు అని చెప్తాను. నిజమని నమ్మారు కొంతమంది. అంటే అప్పటి నుంచి ఉన్నామని చెప్పడానికి. ఇది ఇలాగా ఈ ఆటుపోట్లు ఇవన్నీ స్పీడ్. అంటే సోమబాబు గారు ఒక మాట అన్నారండి, నార్మల్గా ఉంటాడండి ఆయన. నేను మహేష్ బాబు గారిలో చూసేది, నార్మల్గా ఉంటాడు ఆయన, చక్కగా నవ్వుతూ ఉంటాడు. కెమెరా ముందుకు వెళ్ళేటప్పటికి మహేష్ బాబు అంటే మహేష్ బాబు. కరెక్ట్. ఆయన బయట ఆడియో ఫంక్షన్ చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడతారు, బట్ స్క్రీన్ మీద చెలరేగిపోతుంటారు ఆయన. కెమెరా ఫార్మల్లో వస్తాడు ఆయన, ఒక టెరికటన్ ప్యాంటు షర్టు టక్ చేసుకుని నీట్గా వస్తాడు. అటు కెమెరా ముందుకు వచ్చేటప్పుడు ఎన్టీఆర్ గారు అంతే, పవన్ కళ్యాణ్ గారు అంతే, ఇంకంతే. ఇప్పుడు వీళ్ళంతా నార్మల్గా ఉంటారండి. కెమెరా వచ్చేటట్టుకు ఒక దడదల్లాడేసాడు అంతే. మేము కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటాం అన్నీ. ఏదైనా మళ్ళీ ఈ మధ్య కొంచెం ఏమైనా మాట్లాడి, అన్న అది ఎలా అంటే కదండి అంటే, ఏదైనా అంటే జగన్ గారు లాగా 4-5 దండాలు పెట్టేసి ఎందుకు మీ దాకా మీరు ఉండండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కొంచెం బాగా మీరు మీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరే కొంచెం బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. మీరు కూడా లైకింగ్ నమస్కారం పెట్టి తప్పించుకునే దానికి వచ్చేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్ మామూలుగానే మాట్లాడుతుంటాను నేను. ఎందుకు దానివల్ల ఇప్పుడు ఒక రోజు తిట్టుకుంటారు, 2 రోజులు తిట్టుకుంటారు సార్. వాస్తవం ఏంటనేది ప్రేక్షకులు తెలుస్తుంది ముందు. అలాగే మీలాగే మీ గురువు గారు కోటా శ్రీనివాసరావు కూడా ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్. ఆయన కూడా ఏంటి ఎల్బి శ్రీరామ్ గారు, ఆయన ఎందుకు తెలియదండి నాకు. అమ్మో 1వ తారీఖు అన్నారు, 2వ తారీఖు సినిమా లేదు. ఆయన అలా మాట్లాడతాడు, ఆయన ఫ్రెండ్లీ జనరల్గా మాట్లాడతాడు. ఆయన దేవ్ గిల్ యాక్టింగ్ నిల్ అంటాడు. ఆయన ముందే ముందు పోలరంగడ ఒక సినిమా చేస్తాను, ఎంతసేపు డైలాగ్ చెప్పట్లేదు, మరి ఏం చేస్తాను. మరి నేను వెళ్ళిపోవాలన్నాను కదా, 9 అయిపోయింది. వీరభద్రం చౌదరికి ఒక పిచ్చోడు కొబ్బరి చెప్పించినట్టు అయింది ఇతనికి డైరెక్షన్ ఇవ్వటం. అది తీసి నేను నిలబడలేనయ్యా, 9 అయిపోయిందండి. గురుగారు ఉండండి, ఇది అయిపోద్ది, ఓకే వద్దు టేక్ అయిపోయాగానే తెలుగు రాదు 17-16 మంది నుంచి కెమెరా తిరుగుతుందన్న స్టడీకమ్. ఆయన ఫైనల్ ఆయన దగ్గరకు వచ్చేటడికి అరే భూలుగా లాస్ట్ మే క్యా హై ఓ అనేవాడు. అది కావాలని అనేవాడు, లేకపోతే ఏడిపించాలని అనేవాడు, ఏడు తెలియదు. అలా కూడా జరుగుతుంటాయి, కొన్ని ఉంటాయండి ఆడు కావాలని. అనేటప్పటికి ఈయన సీనియర్ ఆర్టిస్ట్, ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వక దేవ్ గిల్ యాక్టింగ్ నిల్. దాంట్లో 2 ఉన్నారండి, ప్రదీప్ రావత్. ఆయన ఏమంటాడు, ప్రదీప్ రావద్దు అంటే ఇండస్ట్రీ తెచ్చుకుంటారంట. ఆయన అలా మాట్లాడి దానికి ఆయన ఫీల్ అవ్వలేదా? ఆయన ఇంకో మాట అన్నాడండి, అది ఎంతవరకు కరెక్ట్ కదో తెలియదు కానీ, అసలు పుట్టకే రాంగ్ ఎంట్రీ రా అంటాడు ఆయన. సిజరేన్ నుంచి బయటకు వస్తే పిల్ల రాంగ్ ఎంట్రీ అంటది. అది పుట్టకే రాంగ్ ఎంట్రీ, ఆయన మనం తప్పుపట్టి ఏముంది. మీరు శోభన్ గారు ఏమన్నారో శోభన్ గారు అన్నది ఒక మాట అండి, 100 మంది వెళ్ళిన ఏదైనా ఆఫీస్కి సోమన్ బాబు అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. అంటే ఎట్లా? అంటే 100 మంది ఆఫీసులో ఉన్నారండి, ఓకే, మనకు వస్తుందో లేదో
అవకాశం వస్తుందో లేదో అని మనం అసలు ఎప్పుడు డల్ అవ్వకూడదు. నేను కరెక్ట్గా 3:30 ఆ టైంలో ఆయన నీట్గా కొంచెం లైట్గా కొంచెం కొబ్బరి నూనె వాటర్లో కలిపేవారంట. తల ఇలా దువ్వి నీట్గా సైకిల్ వేసుకుని వెళ్ళేవారంట ఆఫీస్కి. అప్పట్లో సినిమాలో ట్రై చేసేవాడు. వెళ్ళి ఉంటే అందరూ బ్రహ్మాండమైన పర్సనాలిటీలు వెళ్ళంగానే నీ ముక్కు లిప్స్ నోస్ అన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నావు అనేవారంటే దట్ ఈజ్ సోహన్ బాబు. సోహన్ బాబు ఇంకోటి అనేవాడండి ఆయన. ఇంకోటి చెప్పాడు ఒక మాట. ఇప్పుడు సోహన్ బాబుగా నాకు రావాల్సిన వేషం వేరే కృష్ణ గారు ఇంకో హీరో వేశారనుకో, నేను చాలా గర్వపడతాను. నేను అంటే మనకన్నా బెటర్ మన క్యారెక్టరు ఇంకో పెద్ద హీరో వేస్తున్నాడు. ఎప్పుడు మనం ఈర్షపడద్దు. 100 మంది వెళ్ళినా మన క్యారెక్టర్ మందే. మనం ఎంత రాసుకుంటే అంతే అంటుకుంటుంది. ఏడ్చి దొల్లినా కూడా ఏమి అంటుకోదు. ఇండస్ట్రీ కూడా మేము అవసరం అనుకుంటే పాతాళంలో ఉన్నా నేను తీసుకొస్తారు బయటికి. నువ్వు ఎదురుగుండా పక్కనే తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకో. ఇది థియరీ. ఆయన చెప్పినాయండి, మార్కెటింగ్గా చెప్పాడు ఆయన. సేలబిలిటీ ఉంటేనే ప్రోడక్ట్, అదే బ్రేక్. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కానీ ఒక సైట్ కానీ అలా చెప్పాడు ఆయన. ఇప్పుడు మీ క్యారెక్టర్ కూడా అట్లానే మిస్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అవునా? దేవుడి సినిమాలు అట్లా జరిగింది కదా. అది ఇప్పుడు లౌక్యంలో పెట్టాము. నేను షూటింగ్ చేస్తుంటే గోపిచంద్ గారు వెనక నుంచి వచ్చి, అంటే ఈడేవాడు మనకన్నా హైట్ ఉన్నాడు, అమ్మా ఇది సింగిల్ స్టార్ మల్టీ స్టార్ కాదు, మా మేనేజర్ ఏదో ప్రోగ్రామ్ రాంగ్ చెప్పుంటాడు, పేమెంట్ తీసుకెళ్ళిపోవటం చూసారా, ఆ పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవటం అనేది నా లైఫ్లో జరిగింది. పేమెంట్ తీసుకుని వెళ్ళిపో, మా మేనేజర్ ఏదో రాంగ్ నీకు మెసేజ్ పెట్టాడు. అలాగా మనకు అర్థమైపోయేదండి. ఇప్పుడు ఎందుకు మనం దేవుళ్ళు సినిమా చేశాను, దాంట్లో రాముడు నేను, లయ సీత, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య సాంగు 2 రోజులు మా మీద తీశారు సార్ సాంగు. ఇంక ఏం చెప్పుకుంటామని చెప్పండి. ఇంకా 2 రోజులు మా మీద షూటింగ్ చేశారు. అది షూటింగ్ చేసి భద్రాచలం బ్లూ మేకప్ వేసి, నాకు అప్పుడు కంటి మీద చిన్న కురుపు లాంటిది వచ్చింది. భద్రాచలంలో ఆర్ఎంపీ డాక్టర్ గారు దాన్ని కట్ చేసి ఇక్కడ చిన్న ప్లాస్టర్ లాంటిది పెట్టి దాని మీద బ్లూ వేసి మేకప్ చేసి తీసుకుని గుళ్ళోకి తీసుకెళ్ళారు. రాజేంద్ర ప్రసాద్ గారు దాంట్లో ఆంజనేయ స్వామి క్యారెక్టర్. అవును. మేము గుళ్ళోకి వెళ్ళగానే గర్భగుడిలోకి అక్కడ ఒక 200 మంది 300 మంది ఏదో అకేషన్ జరుగుతుంది. పూజారులు అందరూ పెద్ద ఆయన చూస్తున్నట్టు ఉంది, ఆయన చూస్తుంటే లవకుశలో రామారావు గారిని చూస్తున్నట్టు ఉందన్నారు. ఇంకా అంతకన్నా క్రెడిట్ ఏం కావాలని. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు విదలేసాడండి, ఈ సినిమా తర్వాత చూడరా ఎలా ఉంటుందని. 2వ రోజు పాట అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. 2వ రోజు తీయాలండి మిగతాది ఏదో నది దగ్గర. ఏమంటే మీరు ఆగండి అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన డైలాగే అక్కడ వచ్చింది. మీరు ఆగండి సార్ ఒక నిమిషం. శ్రీకాంత్ గారు వచ్చారు, వాళ్ళ బ్రదర్ వచ్చారు, లక్ష్మణ్ క్యారెక్టర్. సీతకి ఎవరు రాలేదండి అన్నా నేను. మీరు ఉండండి ఒక నిమిషం. అప్పుడు మీసాలు ఉన్నాయి ఆయనకి. ఈ క్యారెక్టర్ చేయమన్నప్పుడు నేను మీసాలు తీయనన్నారంట. సరే ఆయన తీయనన్నారని మనకి ఇచ్చారు. సరే ఇంకే ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారని ఎతికారండి. నేను చేస్తానన్నారు ఆయన. వాళ్ళ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి దేవుడి క్యారెక్టర్లో హీరోయే చేయాలి. దానిలో అందరూ సుమన్ గారు అందరూ హీరోలే చేశారు. సో అప్పుడు మనం సరే గుంపులో పోయిందా, సరే ఓకే అన్నారు. ఆ రోజు భద్రాచలంలో నేను రాముడు దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని, పూజారి గారు ఇలా జరిగిందండి, ఇలా అయిందండి అంటే, అయ్యా మిమ్మల్ని చూస్తే దివ్యంగా ఉన్నారు, శ్రీరామచంద్రమూర్తిలాగా, ఎప్పుడో ఎక్కడో ఏదో ఒకటి మంచి జరుగుతులేండి, వెళ్ళండి అన్నారు. దండం పెట్టుకుని మేము డబ్బులు ఇస్తామండి మీరు వెళ్ళిపోండి అంటే, లక్ష్మణుడు కూడా అదే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇద్దరం కలిసి అంటే డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు, నా దగ్గర ఒక 500 రూపాయలు ఉన్నాయి, మేము బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చే వరకు బాధపడతానే ఉన్నాం. ఇదేంటారా బాబు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మంచి ఇది అనుకున్నాం. ఉత్తరం చెప్పని కూడా చెప్పలేదు, ఏం చేయలేదు. ఆయన వచ్చేసి షూటింగ్ కూడా అయిపోయింది. బీఫార్మ్ ఇచ్చి కొన్ని సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేసి బీఫార్మ్ ఇచ్చి ఉండి 20 కోట్లు ఇచ్చాడు మాకు అని చెప్పి ఆడికి అమ్మేస్తే మనమేముంటాం. అలా అయిపోయిందండి. ఆయన కూడా ఏం ప్రస్తావించలేదు. కోటరామకృష్ణ గారు దూరం కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత టైం లేదు, అంత కెపాసిటీ లేదు అప్పుడు, అంత చనువు కూడా కాదు. తర్వాత వెళ్ళిపోయి తాడేపల్లి కూర్చొని మా సినిమా అంటే ఇంతేనేమో ఇలా ఉంటుందేమో అని చెప్పి, మా మేనమాకు నాకు పెద్ద దూరం లేదండి, ఒక 5-6 ఏళ్ళు తేడా అంతే. ఏదైనా మందేస్తే మనసు ఎంత ఉంటుంది,
అని ఇద్దరం కూర్చుని చాలగట్టులో చెరొక ఆపు తాగేసామండి ఆ గొడవలో. తాగేసాక పడుకుండాక పొద్దున్నే అప్పుడు ల్యాండ్ లైన్ మోగింది గర్ర అని. అది తీసి చూసాం. ఏమంటే నేను దేవుళ్ళు ప్రొడక్షన్ మేనేజర్ అంటే మా వాడు ఎక్కేశాడు. మా వాడు మామూలు ఎక్కలేదండి. ఏరా ఏమనుకుంటున్నారు అసలు తాడేపులు కూడా అంటే ఏమన్నా మీకు ఎలా కనపడ్డారు మీకు? ఇంకా చాలా బూతులు మాట్లాడాడు. చలపతిరావు గారి కన్నా ఎక్కువ మాట్లాడాడు. చాలా మాట్లాడి పెట్టేశారు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కోఆర్డినేటర్ చేశారు. చేసి ఏమండి ఇలాగా చేయకుండా హరిరామ జోగయ్య గారండి ప్రొడ్యూసర్. ఎందుకు తెలియదు బాబు, ఆయన హరిబాబు అంటారు. ఏసి పీకేశారు కదా, మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అంటున్నారు మీరు. అక్కడ సుమన్ గారు ఉన్నారు కదా, నన్ను పీకేస్తారేమో అన్న. లేదు మీరు వెంకటేశ్వర స్వామి అండి, ఈసారి శ్రీశైలం అంటే షూటింగ్ అన్నాను. ఓకే. ఇది మా వాడు ఉండి ఇదేదో బాగానే ఉంది, ఒరే పద వెళ్ళొద్దాం దర్శనం అన్న అవుద్ది, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎడిదిరి పీకేస్తారు అదే నా ఉద్దేశంతో వెళ్ళామండి. ఓకే. వెళ్ళాక అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి గెటప్ ఆయనకి వాడినివే అయిపోయింది. అది తెచ్చి పెద్ద మేకప్ మ్యాన్ మద్రాసుని తెప్పించి 2.5 hours పట్టిందండి గెటప్ అవటానికి. అవి తీసుకొచ్చారు. చూడంగానే ఎలా చూశాడు కోటరామకృష్ణ గారు, దండం పెట్టాడు. స్వామిని చూసినట్టు ఉంది అన్నారు. నేను అమ్మయ్య అనుకున్నాను. ఓ స్టూల్ వేశారు, స్టూల్లో అలా కూర్చున్నాం, కిరీటం పెట్టి. సుమన్ గారు అలా ఎవరు పిఏ వచ్చి ఆయన చేస్తారంటే గేటం. బాగుందయ్యా, మళ్ళీ మొదలైంది కథ. ఇప్పుడు మళ్ళీ ఆయన చేస్తారంటే లేదు ఆయన తర్వాత భక్తుడి కింద మారు వేషంలో వచ్చిన భక్తుడు వెంకటేశ్వర స్వామి. నేనున్న నా అదృష్టం ఏంటంటే అండి, ఆ పిల్లలకు గుండె గించినప్పుడు కింద రాయటం ఈ రాయటం అన్నీ చేసి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు డబ్బింగ్. అలాగా ఒక 100 రోజులు షీల్డ్ ఒకటి ఇచ్చారు, అది ఒక సాటిస్ఫాక్షన్. క్యారెక్టర్ చేసాం. ఇలాంటివి చాలా తీసేసినవి ఉన్నాయండి. తర్వాత వెళ్ళిపోతుంటే ఆగండి అని. ఇప్పుడు బస్సు వెళ్ళిపోతుంది చూడండి ఒక్కోసారి, మనం బ్యాగులు వేసుకొచ్చాక పరిగెట్టుకుంటే వెళ్తుంటే వెనకాల పరిగెట్టి ఇంకా ఆగదులే అని వెళ్ళిపోతుంటే టక్కుమని ఆగుతూ చూసారా, గబ వెళ్ళి ఎక్కుతాం. అలాంటి సిచ్యువేషన్లు జరిగినాయండి. అటు చూసారు అంటే చాలా అవమానాలు పడ్డారు. చాలా జరిగినాయి. కానీ తట్టుకొని నిలబడ్డారు ఇప్పటి వరకు. ఇప్పుడు మనకి వేరే వ్యాపారాలు లేవండి. ఇప్పుడు 10 రకాల వ్యాపారాలు ఇండస్ట్రీలో ఇక్కడ మనం 10 మందిని నవ్వించాలి. మా ఊర్లో మా ఇంటికి దగ్గరలోనండి, మా ఇంటి వెనక సందులోనే రేలంగి వెంకటరమయ్య గారు. ఓకే. పద్మశ్రీ రేలంగి వెంకటరమయ్య. ఆయన పేరుని మనం జడగొట్టకూడదు. ఈ ఊరు నుంచి కూడా ఒక నటుడు ఉన్నాడు అనిపించుకోవాలనేదండి. ఇప్పుడు మీకోసమే అసలు బ్రహ్మానందం గారికి రీప్లేస్ పృథ్వీరాజారావు చేసింది టాక్. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకండి అదే అంటున్నారు. లేదు బ్రహ్మానంద గారు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ వర్గాలు అనుకుంటే బ్రహ్మానంద గారిని ఇక అయిపోయింది, ఇంకా ఆ ప్రస్థానం అయిపోయింది. లేదు ఇంకా ఆయనకి కావాలని కూడా ఇంకా క్యారెక్టర్స్ ఆపేసేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఇంతవరకు ఎవరు దొరకలేదు. ఇప్పుడు కరెక్ట్గా పృథ్వీరాజు గారు దొరికారు కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఆయన పడాల్సిన వేషాలన్నీ మీకు పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళినా కూడా మా చాగంటి కోటేశ్వర గారు ఓం శ్రీ గురుభ్యో నమః అంటాడు ఆయన. అలాగా ముందు ఎక్కడికి వెళ్ళినా ఏమంటే మీరు కాంటెంపరీ ఫర్ బ్రహ్మానందం గారు, ఏమంటే మీరు బ్రహ్మానందం గారు ఇదండి. ఒకటే అండి, మా గోదావరి జిల్లాల్లో జూలై నెలలో ఎర్రటి నీరు వస్తుంది గోదావరికి, పులసలు వస్తాయండి. మామూలు మీరు తిన్నారో తెలియదు కదా, పుస్తలు అమ్మైనా పులస తినాలంటారు సామెత. ఓకే. అక్కడ బాగా ఈస్ట్ గోదావరిలో పుస్తు అమ్మైనా పులస తినాలి. అలాగే పులసలు అంటే వాళ్ళు ఉండి మేము ఆ పులసలు ఉన్నంత వరకు ఉంటుంది దాని వాల్యూ. ఆ పులసలు కొంచెం నడవడికి బాగుంటే అవి లైఫ్ లాంగ్ ఎప్పుడు పులసలు దొరుకుతాయి. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే బ్రహ్మానందం గారు ఈజ్ గిన్నీస్ బుక్ 1000 మూవీస్ చేసిన అతను. ఆయన మనం బీట్అవుట్ చేయడం అనేది హాస్యాస్పదం. అంటే నేను బేసికల్గా నేను కానీ వెన్నెల కిషోర్ కానీ వీఆర్ నాట్ కమెడియన్స్ అండి. మేము మా బాడీ లాంగ్వేజ్లో కమెడీకి అసలు ఒప్పుకోరు జనం. కమెడియన్స్ అందరూ ఒక ఏజ్లో ఒక హైట్లో ఉన్నారు. మాదంతా ఏమైందంటే హైటు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక హీరోకి బావ, ఒక హీరోయిన్ మేనమామ, ఒక సినిమాలో బత్తాయి బాబ్జీ, ఒక సినిమాలో కేక, ఇలాగా మాంత్రికుడు, ఇలాగా మమ్మల్ని డిఫరెంట్గా వాడుతున్నారండి. అంటే ఇప్పుడు జనరేషన్ వచ్చి ఒక టైప్ కాకుండా రకరకాలుగా వెళ్తున్నారు. అది నా అదృష్టం అండి. ఇంకోటి కూడా ఏంటంటే అండి, జబర్దస్త్ కామెడీ వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీలో కమెడియన్స్ కానీ అసలు పూర్తిగా పడిపోయింది. పబ్లిక్ అంతా ఇట్లా ట్యూన్ అయిపోయారు.
సో ఇండస్ట్రీలోని కామెడియన్స్ వేషాలు తగ్గిపోయినాయి, జనాలు ఆ కామెడీ లైక్ చేయట్లేదు. ఎట్లా వెళ్ళిపోయిందంటే జబర్దస్త్ కామెడీ దాన్ని బీట్ చేసే స్థాయిలో రావాలి, అందుకే అల్లరి నరేష్ సినిమాలు లేకుండా పోయింది. సో అందుకనే పృథ్వీరాజ్ గారు ఆ మనసులో అది పెట్టుకునే జబర్దస్త్ వాళ్ళ మీద పంచులు వేయడం, సెటర్లు వేయడం స్టార్ట్ చేశారు. అందుకనే వాళ్ళ పెళ్ళిళ్ళకి అది సమర్థ మందులకి వెళ్ళేవాళ్ళు అనే టైపులో అట్లా రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు. మీరు దీనికి ఏంది? సినిమా అనేది తల్లి అండి. ఇప్పుడు ఒకప్పుడు స్టేజ్ తల్లి అనేవాళ్ళం. కోటా గారు కూడా అన్నారు, స్టేజ్ అనేది తల్లిపాలు తాగాను, సినిమా అనేది డబ్బా పాలు తాగాను. ఇప్పుడు నేను చెప్తున్నట్టండి, సినిమా అనేది కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యాపారం. ఏమండి, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కామెడీతోటి పోల్చడం సరికాదండి. ఇప్పుడు ఆ టయానికి సినిమాలు తగ్గిపోయినాయి. అల్లరి నరేష్ గారు అన్ని సినిమాలు కామెడీగా బ్రహ్మాండంగా వెళ్తున్నాయండి. కరెక్ట్గా కొన్ని మేము చేసాం కొన్ని సినిమాలు, సెల్ఫీ రాజా ఈ సినిమాలు కొన్ని మంచి సినిమాలు వచ్చినాయి. బట్ ఆ టైంలో ఆ రిలీజ్ డేట్లు ఆయన్ని కూడా ఒకే మూసలో చూడటం వల్ల సినిమాలు ప్యాటర్న్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాడు ఆయన. అంతేగాని వీళ్ళు రావడం వల్ల సినిమా ఇండస్ట్రీలో కామెడీ ఎప్పుడూ కామెడీ, హెల్దీ కామెడీ ఎప్పుడూ ఆశీర్వాదం ఉందండి. మన తెలుగు ఇండస్ట్రీలో 40 మంది టాలీవుడ్లో కమెడియన్స్ ఉన్నారండి. తాగుబోతు రమేష్ దగ్గర నుంచి పృథ్వీరాజ్ వరకు ఎవరి కామెడీ వాళ్ళదండి. ఇప్పుడు పెళ్లి చూపుల్లో వచ్చాడు ఒక అబ్బాయి, అతను కామెడీ కొత్తగా ఉంది, అతనికి ఐఫా అవార్డు వచ్చింది. ఇప్పుడు కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారండి. వీళ్ళు వచ్చేసి నేను ఇంకోటండి, జబర్దస్త్లోంచి వచ్చిన సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను గుండెల మీద చేసుకుని ఎవరినైనా చెప్పానండి, పృథ్వీరాజ్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ ఫోన్ నా దగ్గర నేను చేస్తానండి. వాళ్ళు చేసినా చేయకపోయినా నా సంస్కారం ఉందండి నాకు. అది నేనైతే బొకేలై నేను ఇంటికి పంపించలేను, కానీ అంత స్థాయి ఇంకా నాకు రాలా. అంటే నేను ఆడ ఇల్లు కనుక్కుని వెళ్ళి తెచ్చుకుని, నేను యుఎస్ నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అనే ఒక సినిమా రిలీజ్ అయింది త్రివిక్రమ్ గారిది. నేను ప్రవీణ్ ఆ సినిమా యూఎస్లో చూసామండి, డల్లాస్లో. చూసి ఇమ్మీడియట్గా చమక్ చంద్రకి నేను ఫోన్ చేశాను. అవును, బాగా చేశాడు. అక్కడ పెళ్లి కొడుకు వచ్చిన క్యారెక్టర్ నేను చేశాను. నువ్వు బ్రహ్మాండమైన నటుడివే, ఒకరోజు వస్తుంది తమ్ముడు, ఎవడో ఇక్కడ తోపులు కాదు, ఎవడో ఇక్కడ దిగేసి కూర్చోలేదు. తర్వాత బాబ్ బంగారంలో వెంకటేష్ అనే పాటకి డ్యాన్స్ చేశాడు. నేను ఫోన్ చేస్తాను సార్, ఎవడు బాగా చేసిన. నాకు అలాంటివి ఉంటే వీళ్ళ గురించి నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం నాకేముందండి. నాకు భజనలు తెలియవండి. ఎవడైనా బాగా చేస్తే బ్రహ్మాండంగా పొగట్టడం తెలుసు, ఎంకరేజ్ చేయటం తెలుసు. మనమేమి నటుడుగానే మనం గౌరవించాలి. ఇండస్ట్రీలో ఇంకా కాళ్ళు పట్టుకోవాల్సిందేనండి, నమస్కారాలు పెట్టాల్సిందేనా? ఇప్పుడు తండ్రి లాంటి వాళ్ళు అండి. ఇప్పుడు దాసరి గారు ఉన్నారు, పెద్ద ఆయన తెలుగు సినిమా క్యారెక్టర్స్ కోసం కూడా కాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఎప్పుడైతే చూడదండి. మీరు అప్పటి నుంచి ఆ జనరేషన్కి ఈ జనరేషన్ వారధలాగా ఉన్నారు, అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు. అసలు ఉన్నదా అదంతా ఉంటుంది అసలు? యాక్చువల్ అవి ఏమి లేదండి. ఇప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కాళ్ళు టచ్ చేస్తేనే మన చేతులు స్వర్ణయుగం అయిపోతాయి, బంగారం అయిపోతాయి చేతులు. అలాంటి మహానుభావుడితోటి భోజనం చేశాను నేను, పక్కన కూర్చొని ఫోటోలు దిగాం. సీఎం అవ్వకముందా? సీఎం ఆయన అపోజిషన్లో ఉండి తర్వాత సీఎం అయ్యారండి ఆయన. అప్పుడు ఛాంబరు సన్మానిస్తే 70 మంది ఉన్నారు సార్. ఇది నేను ఎక్కడ చెప్పలేదు, ఇది చెప్తాను మీకు. 70 మంది లిస్టులో ఉన్నారు, ఇంక్లూడింగ్ పెద్దోళ్ళు. ఇప్పుడు అనిల్ కపూర్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. నేను 70 అసలు నా పేరేమైంది, మనం ఎవడండి అక్కడ ముందు అది పెద్ద దండ తీసుకుని ఆయనకి వేయాలని. ఆ ప్రోటోకాల్ లేదండి, పంపించడానికి కుదరదన్నారు. నేను అంతకుముందు నేను ఒక ఛానల్లో ఒక యాంకర్గా పనిచేసినప్పుడు, అప్పుడు దూరదర్శనం ఉండేది, ఆయన ఇంటర్వ్యూ చేసాం. మహానటుడు నందమూరి తారక రామారావు గారిని 52 వారాలు నేను కూర్చునేవాడిని ఇంటర్వ్యూ దగ్గర. నేను మైక్ పట్టుకుని అన్నగారని అలా కూర్చునేవాడిని. ఎన్టీఆర్ గారితో మీరు చేశాను. ఓ, అది జరిగి 5 ఏళ్ళు అయిందండి. ఆయన సీఎం అయ్యారు, 220 సీట్లు వచ్చినాయి. అక్కడ నాకు బాగా గుర్తు, మోహన్ బాబు గారు రామారావు గారు పక్కన నిలబడి ఉన్నారు. జనం అక్కడ తోస్తుంటే పృథ్వీరాజ్ గారు రండి అన్నారు. ఆయన నేను ఎవడండి ఆయన ముందు? అది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి పొలగరిచిపోటండి, అడుగు పడలేదండి, మెట్టు ఎక్కడా కూడా అడుగు వేయలేకపోయా నేను. రండి అని చెప్పి పైకి తీసుకుని ఆయన కాళ్ళకి దండం పెట్టాను. దండం పెట్టి ఫోటోలు
అలాగా ఆయన భుజం మీద చేసుకుని నేను పంపిస్తాను మీకు. అది దాసరి నారాయణరావు గారు తండ్రి దర్శకానికి ఒక ఇండస్ట్రీకి ఒక మేస్త్రి. ఆయనకి దండం పెట్టడం తప్పులేదు. నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన మా ప్రభాకర్ రెడ్డి గారికి నేను దండం ఏంటంటే కాళ్ళు కడిగి ఊడిగం చేశాను. రావుగోపాలరావు గారు ఇలాగ పెద్దవాళ్ళని గౌరవించడం సంస్కారం అండి. ఇప్పుడు ఆడు ఎవడో తెలియదు ఏంటే అని అంటే ఆడి మనం ఉన్నదా అని కాళ్ళు చూపించి రోడ్డు మీద వెళ్ళి అడుక్కున్నవాడికి దండం పెడితే చాలండి. అదే కొంతమంది ఏమయ్యా అనంటే అంటే ఇప్పుడు నేను రాలేదండి, పాలేరుతనంగా పనిచేయటానికైతే రాలేదండి. క్రాంతి కుమార్ గారు చనిపోయి ఆయన మీద మనం అనకూడదండి. అదేది సీతారత్నం గారు అబ్బాయి సినిమా వేషాలు ఆడటంలో తప్పలేదు కదండి. వచ్చింది రంగు వేసుకుని నటించడానికి వచ్చాం. ఇదే రంగు వేసుకోవాలని తాడేపల్లిగూడెంలో కళాక్షేత్రం ఒకటి ఉంది, అక్కడ రంగులు వేసుకుని రోజుకు క్యారెక్టర్ వేసుకోవచ్చు మనం. ఎవడు అడగడం మనల్ని. వెళ్ళి సార్ నమస్తే అండి ఎవరాను అలా ఉండేదండి ఆయన. మహా డైరెక్టర్ మళ్ళీ ఆయన. ఏమన్నా దీంట్లో ఏమన్నా వేషాలు ఉన్నాయండి? ఏ వేషాలు ఉండవు దీంట్లో. ఏదో షష్టిపూర్తి జరుగుతుంది వెనకాల ఏదో ఉందిలే వేషం, వెనకాల తిరుగుతుంది 5-6 రోజులు ఉంటుంది, భోజనం పెట్టి 50 రూపాయలు ఇస్తారు. సార్ ఒక నిమిషం మాతో మాట్లాడొచ్చండి ఏం చెప్పానండి. అసలు మొఖం చూడటానికి కూడా ఇష్టపడలే ఆయన. ఒకసారి ఇటు చూడండి సార్, 40 ఎకరాలు 400 ఎకరాలు అయితే నాకు లేవు. మా పొలం 4 ఎకరాలు ఉంది, నాకు వచ్చిన మాట 4 ఎకరాలు ఉంది. మా పాలేరులకే 100 ఇస్తాం. నువ్వేంట్రా నాకు భోజనం పెట్టి 50 ఇచ్చేది? నేను పాలేరు అనుకున్నాను. నన్ను ఓ నటుడుగా వచ్చాను నీ దగ్గరికి. ఇదే మాట నువ్వు మా ఊరు కొబ్బరి తోటలో అని ఉంటే ఇంకో రకంగా ఉండేది. మీ మీద ఉన్న గౌరవం ఈ రోజుతో చచ్చిపోయింది. 50 ఏమంటారా, 50 ఇవ్వటం ఏంటారా ఇలాగే అన్నాను నేను. 50 ఎవరికి ఇస్తారు? 50 నీ ఇంట్లో ఇది లిటర్లు కడుక్కునేవాడికి ఇవ్వు 50, నీకు దండం పెడతాడు. ఏమో వీళ్ళు ఆయన వీడిగా అయితే పెద్ద డైరెక్టర్. గుండెలు కోసేసినట్టులా భోజనం పెట్టి 50 ఇవ్వడం ఏంటండి? మనం ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు అడ్డాలో ఉన్న కూలీలు అనుకున్నాను. వాళ్ళకి కూడా ఒక సంస్కారం ఉంటుంది. నువ్వేవో అంటే నువ్వు భోజనం పెట్టకపోయినా ఏమైనా నిలబడు, దీంట్లో ఏమి డబ్బులు ఎవరు, ఏదో స్క్రీన్ మీద కనబడాలంటున్నావు, నిలబడు. మా బాధ ఏంటంటే అంటే నాగేశ్వరరావు గారు, రోహిణి అట్టంగడి, ఇంతమంది ఉన్నారు, వాళ్ళ వెనకాల ఊరికి నిలబడితే చాలు మాట్లాడి నేను ఎలా అనేసి బయటకు వచ్చాను. అదేంటి అలా అన్నావు నువ్వు? ఆయన అన్నాడు. అలా అన్నాడంటే నువ్వు ఉంటావు అక్కడ, నువ్వు అడుగు రోజు 50 అడిగి, ఆయనకి ముడ్డుకి అడిగిన రోజుకి 200 ఇస్తాడు నీకు. ఆయన మీరు ఆ మాట అంటే ఆయన రియాక్షన్ ఏంటి? ఏం లేదండి, ఫీల్ అయ్యాడా? ఎవడో నేను యాక్టర్ అండి. దట్స్ ఆల్. ఇప్పుడు ఈ తరంలో కూడా అట్లా ఉన్నారా? ఎవరు లేరు సార్. ఒకప్పుడు ఫోటోలు, ఇప్పుడు ఏంటంటే వాట్సాప్కి ఫోటోలు, ఇప్పుడు ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఉంటే లింకులు అవి చూస్తున్నారు. ఇప్పుడంతా చదువుకున్న వాళ్ళు వచ్చారండి ఆల్మోస్ట్. వచ్చి కళ మీద ఒక అభిమానం, వాళ్ళు చూడటం, వాళ్ళు ఆడిషన్లకు పిలవటం, ఆడిషన్లు ఇవన్నీ పద్ధతిగా జరుగుతున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి గారికి మీకు లింక్ ఏంటి? ఎవరికైనా వాటాలు ఉన్నాయా మీకు కూడా? ఎవరికి? గాలి జనార్దన్ రెడ్డి గారికి ఓబులాపురం మైన్స్లో మీకు చాలా వాటాలు ఉన్నాయంట. మిమ్మల్ని కూడా కాసేపటి ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అంత రేంజ్లో మీ మీద చాలా వచ్చేసినాయి. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి మీ వెనక? 8 లక్షలు వేసారండి ముందు, అది ఫోటో పడంగానే. ఇప్పుడు సిబిసిఐడి విచారణ అలా టేపులు అంటారు చూసారా, ఒక 100 సార్లు జేడి లక్ష్మీనారాయణ గారు విచారించారని. అలాగా ఆయన పెళ్లి కార్డులు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన వచ్చి ఇక్కడికి హైదరాబాద్ హయాత్లో సుబ్రహ్మణ్యుడు గారు వాళ్ళ పాప మ్యారేజ్కి ఇంకో 10 రోజులు ఉందన్నట్టు. అప్పుడు కాటమరాయుడు సినిమాలో సెలెక్ట్ అయ్యాను నేను, ఓ క్యారెక్టర్. ఈ పెళ్లి రోజునే షూటింగ్ ఉదయం. ఎక్కడైతే పెళ్లి బెంగళూరులో జరుగుతుందో ఆ టైం ఇక్కడ షూటింగ్ అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోయి వరుణ్ సందేశ్ అలాంటి వాళ్ళు అయితే ఓకే అమ్మ తర్వాత కలుద్దాం అని బయలుదేరిపోయేవాళ్ళం. సరే అందరూ సాయి కుమార్ గారు బాగా ఫస్ట్ నుంచి బాగా మిత్రుడు అనేది పిలిపించి పరిచయం చేసి నమస్కారం అంటే, ఇప్పుడు మిగతా విషయాలు పక్కన పెడితే ఈయనేంటి అంత సింపుల్గా ఉన్నాడు, మామూలుగా ఉన్నాడు అండి కాటన్ డ్రెస్లో. నమస్కారం అండి పృథ్వీరాజ్ గారు బాగున్నారు.
మీ కామెడీ అంటే ఇష్టం అండి. నాకు కంగారు అయిపోయింది. మా పాప పెళ్లిపీటల మీద ఉన్నా కూడా మీరు రాగానే లేచి వచ్చేస్తుందేమో, అంత లైక్ చేస్తారు మా ఇంట్లో మిమ్మల్ని. మీరు మటుకు తప్పకుండా రావాలి, మీ బిడ్డ అనుకుని వచ్చి ఆశీర్వదించాలండి. ఒక మంచి ఇన్విటేషను, ఒక శాలువా ఇవన్నీ కప్పి అవన్నీ దండం పెట్టుకుని బయలుదేరామండి. అది ఒక ఫ్రెండ్ ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టాడు. వెంటనే గాలి జనార్దన్ రెడ్డి గారితో ఫోటో దిగుతావా అంటే, నీ మేఘవన్న ఏదో ఉంటుంది చూసారా, నైజం ఇలాంటిదా, నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే మేము సినిమా చూసేవాళ్ళం కాదు. ఇలాగండి నువ్వు ఒక ఏంటో దేశద్రోహి అంటాడు ఒకడు, ఇంకొకడు అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. షేర్లు ఉన్నాయి ఓబులాపురం మైన్స్లో, నీకు ఎంత ఉంది వాటా, నువ్వు కూడా ఏం తెలియటే వాళ్ళు దండం పెడుతున్నావు అని అన్నీ పెట్టి ఏ అవతలు పాడేశారండి. 10 లక్షలు ఒక రోజులో 10 లక్షలు అండి. ఒక సినిమాకి వస్తా చూసారు పెద్ద హీరో ట్రైలర్లకి, అలా వచ్చేసినాయి. నేను గమ్మునే ఊరుకున్నానండి. మౌనం ఉత్తమం అని. కరెక్ట్గా పెళ్ళికి వెళ్ళారు అందరూ ఒక్కొక్కరు ఫోటోలు గీటోలు. ఏమయ్యా, అసలు నేను మామూలుగా అందరినీ పిలిస్తే కార్డు ఇవ్వటానికి వచ్చాడు ఆయన, సహృదయంతో మనం కూడా తీసుకున్నాం. ఇప్పుడు వీటికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఏది దొరికితే అది మీరు మాట్లాడేయండి. ఇదే ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి పాపం ఆ యాంకర్ పట్టుకుని పిలిచి రండి అంటే తెల్లారుజాము 4 గంటల వరకు షూటింగ్ చేసి, ఇప్పుడు 10 రోజులు షూటింగ్ జరుగుతుందండి, నిద్ర లేదు. సరే వస్తున్నాను 6ంటికి ఇమ్మీడియట్గా రెడీ అయిపోయి స్టూడియోకి వెళ్ళి ఇలా మాట్లాడుతా చెప్పమ్మా ఏంటి అని అన్నాను. తాగి మాట్లాడిన నటులు ఎలా ఉంటారా అంటే, మీకు దండం పెడతాను రాయ్యా, నేను వెంకటేశ్వర స్వామి దగ్గర పోయిన నవంబర్లో ఒట్టు పెట్టుకున్నాను, 1 సంవత్సరం ఎటువంటి దురలవాట్లు వైపు వెళ్ళకూడదని. నేను మీరు ఎందుకు అలాగా అన్నారని అంటే, వాళ్ళ తప్పు కూడా లేదండి. ఇప్పుడు నెట్ ఫ్రీ అని వచ్చేటప్పటికి ఎవడు పడతాడు, నువ్వు ఎదవ అంటాడు, ఒకడు మంచోడు అంటాడు, ఒకడు ఏదంటాడు. బాగా భక్తి ఎక్కువ మీకు? భక్తి అంటే నాకు ఆ భక్తి ఉందండి. అది కూడా ఎక్కువ అన్నమయ్యకి గడ్డికి వస్తుంటే శంకుచక్రాలు ఎలా కనపడ్డాయో, బాలకృష్ణ గారితో పరిచయం అయ్యాక డిక్టేటర్ లక్ష్మీ నరసింహస్వామి ఆయన దగ్గర నుంచి నేను అడాప్ట్ అయిపోయానండి. ఆయన పద్ధతులు, ఆయన ఇది. ఆయన మీరు ఇమిటేట్ చేసిన తర్వాత దాని గురించి ఏమన్నా అడిగారా? అసలు అసలు ఎంత సరదాగా మాట్లాడారు. బాగా చూసారా మీరు చేసిన సినిమాలు చూసిన బిట్ చూసారండి? డిక్టేటర్లో ఒక డైలాగ్ ఉంటుంది, కాలనీలో విలన్స్ వచ్చి ఆయన్ని ఇబ్బంది పెడుతుంటారు. విలన్ పెడితే ఏంట్రా తల ఉంచేది, నేను ఆడపిల్లలకి అన్యాయం జరిగితే శ్రీహరికోటలో ర్యాకెట్ని అవుతా, అదే అవుతా, ఇదే అవుతా అన్నీ లాస్ట్లో మాడేసి ఎనీ డౌట్స్ తొక్కేస్తా అనగానే తగ నవ్వుకున్నారు. చాలా నాతోటి చాలా హాయిగా అండి. మీరు చెప్పారా ఇట్లా మీ ఫ్యాన్స్ ఫోన్ చేసి ఇట్లా బెదిరించారండి? ఆయన పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమా చేస్తాం, అద్భుతమైన క్యారెక్టర్ అండి నాకు. ఆయనతో పాటు నేను లాయర్ అండి దాంట్లో. అలాగా నా అదృష్టం ఏంటంటే అండి, నేను నమ్మేది ఏంటంటే అండి, బై బర్త్ దే ఆర్ గోల్డ్ కాదు, డైమండ్ స్పూన్తో పుట్టినవాళ్ళు. వాళ్ళు కొన్ని తరాలకి సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళే ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటే మనం ఎలా ఉండాలండి? అది నా బిహేవియర్ అండి. మనం బతికున్నంత వరకు నేను ఒక పాలసీ పెట్టానండి. మనం ఏదైనా మనం సంపాదించింది మన పిల్లలకి ఇచ్చేసి మన దారి మనాలి. అది ఇంతకు మించి వాళ్ళ నుంచి మనం ఆశించేది లేదు, మన నుంచి వాళ్ళు ఆశించరు. అలాంటి గ్యాప్ ఉందండి మా మధ్య. అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ రోజు కూడా మా అబ్బాయి ఏ రోజు కూడా ₹1 నన్ను ఇదేని అడగడు. వెల్ సెటిల్డ్. నేనే దగ్గరుండి నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఇద్దరిది ఒకటే సైజ్ అండి, కాస్ట్యూమ్స్ బయటికి నేనే కొంటానండి. ఓకే, అలాగా అందరు కలిసే ఉంటారా? అంటే నేను కలిసే దూరంలో ఎప్పుడు శనివారం ఆదివారం కలిసినప్పుడు వెళ్తుంటామండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు తన లైఫ్, తన ఫ్యామిలీ, తనది. ఇప్పుడు మనం అర్ధరాత్రి షూటింగ్ చేసి వస్తాం, 12-1 గంట అవుతుంది. బెల్లగొట్టంగానే వాళ్ళు వేసి వెళ్తాం. మళ్ళీ అందరూ పడుకున్నప్పుడు మనం వెళ్తూ ఉండాలి, అందరూ లేకుండా ముందు మనం షూటింగ్ బయలుదేరిపోతాం. అదే సినిమా అండి. ఇక్కడ మనకి అందరితోటి పరిచయాలు బాగుంటే ఇప్పుడు మా చలపతిరావు గారు ఇప్పుడు దాకా యాక్ట్ చేస్తున్నారు. అంతేనండి.
ఇక్కడ మంచితనమే కావాలండి అంతే. ఓకే. నీ నీ బి వాట్ కానీ ఇండస్ట్రీలో అంతా ఫాల్స్ స్టేజ్ లైఫ్, వెనక మంది మార్బలం ఇంకా మెయింటైన్ చేయడం ఇట్లానే ఉంటే ఇండస్ట్రీలో వాల్యూ ఇస్తారా? లేకపోతే కనీసం టీ కూడా ఇవ్వడు, ప్రొడక్షన్ బాయ్ అని చెప్పంటుంటారు. మీరేమో చాలా క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు. ఇంతమంది నేను చేసిన ఇంటర్వ్యూలు అందరూ వాళ్ళు అదే చెప్పుకునే వాళ్ళు, మెయింటైన్ చేయాలండి లేకపోతే వాల్యూ ఉండదు. ఏం మెయింటైన్ చేస్తారండి? ఏం మెయింటైన్ చేస్తారు? సరే మీరు అన్నదానికి ఓకే అందాం, మెయింటైన్ చేసి పక్కన ఇది రే అది తీసుకురా ఒక బౌన్సరు, అక్కడ పని చేసినా పని చేయకపోయినా ఒక తుప్పు గన్ను ఒకటి, ఈ కల్చర్ ఎక్కువైంది ఈ మధ్య. అది ఇప్పుడు ఒక హైవే మీద సార్ ఎవరు సార్ వెళ్ళాలంటే పలానా హీరో బౌన్సర్లే అన్నారు. అదే గన్మ్యాన్లు అన్నాను. గన్మ్యాన్లా తొక్క అంటే గన్మ్యాన్లు అంటే లైసెన్సులు ఉంటాయి వాళ్ళ దగ్గర, వీళ్ళు బౌన్సర్స్ అంటే షూటింగ్ దగ్గర ఏది జరగకుండా ఆపేవాళ్ళు. వాడే ఎక్కువ పోజు కొట్టేస్తాడండి. ఇప్పుడు మామూలుగా మనం హీరో మనతో బాగుంటాడు, మనం వెళ్ళామనుకో లొకేషన్కి, వాడు అలాగా ఒక 6-7 ఉంటారు. సార్ ఓకే సాబ్ తోడా బహుత్ బిజీ మే అంట. ఆయన ఎదురుకుండా మనం చూస్తుంటాడు, నవ్వుతుంటాడు, వీడియోలు చెప్తాడు. ఈ సంస్కృతి ఎప్పుడు పోద్దా అని అనుకుంటాను నేను. తర్వాత పిలిచినప్పుడు వెళ్తాను, ఎందుకు వచ్చింది ఇవన్నీ. మనం ఏమన్నా శత్రువులు అండి, ఏమన్నా కాల్ చేస్తాం వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అది పక్కనే ఉంటాడు అలాగే. చక్కగా మీరు బాగా బొట్టు పెట్టుకున్నారు, చుట్టూ బాగా శివభక్తులా మీరు, బాగా దత్తపీఠంకి బాగా వెళ్తుంటారంట మీరు. దత్తపీఠం అండి బాగా ఉన్న ఎక్కువ. అవునండి, పంచపహాడ న్యూస్. నేను జర్నలిస్టులు కదా, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటా. అందరూ స్వామీజీల్లో నాకు బాగా ఇష్టమైన పీఠం ఏదంటే గణపతి సచ్చిదానంద స్వామి, బెంగళూరు వెళ్తుంటారు. ఓకే. పరిపూర్ణానంద స్వామి, చిన్నజీయర్ గారు. ఓకే ఓకే. ఆధ్యాత్మికత ఉండాలండి, వాళ్ళందరూ అలా ఉండబట్టే మనం ఇలా ఉన్నామండి అంతే. ఇప్పుడు నేను ఒకటి షాక్ అయిపోయానండి, కంచి కామకోట పీఠాధిపతులు, ఆ కంచిలో పక్కన ఇలాగా లోపల గుడి లోపల ఒక అరుగు ఉంటుంది, డోంట్ టచ్ స్వామీజీ ఫీట్ అని ఉంటుందండి, ముట్టుకోకూడదండి. అంతకుముందు మేము వెళ్ళే స్వామీజీ దీక్షలో ఉన్నారన్నారు. ఎవరో భక్తుడు కాళ్ళు దండం పెడితే వాళ్ళు మైలపడిపోతారు. అవునండి, చాలా మందికి అపోహలు ఉంటాయి, పెట్టుకోకూడదు కూడా. దానికోసం మళ్ళీ వాళ్ళు శుద్ధి చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, భోజనం చేయకూడదు, భోజనం చేయాలంట. వాళ్ళందరూ యజ్ఞయాగాదులు అన్నీ చేసి అన్నీ బ్యాలెన్స్ చేస్తేనే సమాజం ఎలా ఉందండి. గుళ్ళో మూల విరాటం తాకకూడదు, ఈ పీఠాధిపతి మఠాధిపతులకు దూరంగా ఉండి నమస్కారం చేసుకోవాలి. ఇవన్నీ నాకు అప్పటా కారణం కూడా మా పెద్దమ్మ గారి ఇంట్లో శాస్త్రి గారని హెడ్ మాస్టర్ ఉండేవారండి. ఆయన ఆ తెలుగు బాగా చాగంటి గారి స్పీచ్లు ఫాలో అవుతున్నాడు. షూటింగ్ గ్యాప్లో చెప్పాడు అండి, రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అనేవాడు, యద్భావం తద్భావతి. నువ్వు ఈ షర్టు ఇప్పుడు వేసుకోవాలంటే వేసుకోవటమే మీరు, దాని గురించి ఆలోచించేసి మీరు కారు మీద వెళ్ళిపోయి ఆలోచించి ఎవనో గుద్ది ఇవే కాదండి. ఇప్పుడు ఏదో తినాలి, తినేయటమే. ఇది మనకి ఇంతకన్నా ఇండికేషన్ వేరేది లేదు. దిస్ ఈజ్ కంప్యూటర్ కన్నా చాలా గొప్పది. యద్భావం, మనం ఏదనుకుంటే ఈ మార్గం మంచిది అనుకుంటే మంచిది, చెడ్డ అనుకుంటే చెడ్డది. దాని గురించి ఆలోచించకండి. పాలిటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అనుకుంటాను మీకు. పాలిటిక్స్ అంటే ప్రక్షాళన చేసేయాలి, వచ్చేసి కదిలించేయాలి. జనాలు అలా లేరు సార్ ఇప్పుడు. ఇప్పుడు నేను చూసా కదా, సినిమా వేరు, రాజకీయం వేరండి. రామారావు గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు చాలా మేము అప్పుడు తాడేపల్లిలో ఉండేవాళ్ళం. అప్పుడు మేము 9th ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఈలు ఆంజనేయులు గారు, ద ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ హూ జాయిన్స్ ఇన్ టీడీపీ, ఫస్ట్ ఆయనేనండి. వరకట్నం షూటింగ్లన్నీ అక్కడే జరిగే ఊరు దగ్గరలోనే. ఆయన ఊరినే ఫోన్ చేసి, అంటే ల్యాండ్ లైను అందరినీ పిలిపించాం, లేరా మనం పార్టీలో జాయిన్ అవుతున్నాం, పెద్ద ఆయన పార్టీ, నేను అందరూ నిలబడాలి. మన 60,000 మెజార్టీ అండి ఇండిపెండెంట్గా ఒకసారి. తర్వాత టీడీపీకి వచ్చాక మినిస్టర్ అయ్యాడు దేవాదాయ శాఖ. ఆ నిబద్ధత అవి లేవండి. ఇప్పుడు రామారావు గారిని చూస్తే అండి, రాత్రి 7 గంటలకి మోడర్న్ కేఫ్ దగ్గరికి వస్తున్నారు. మోడర్న్ కేఫ్ అంటే మాకు అబిట్ సెంటర్ లాగా తాడేపల్లిగూడెంలో మెయిన్ సెంటర్ అండి అది. అక్కడికి వస్తున్నారంటే మా మేనమామకి చెప్పించి 2 పల్లెటూరులోంచి 2 ఎద్దుల బండ్లు తెప్పించి ఆ మోడర్న్ కేఫ్ దగ్గర ఆ పక్క ఈ పక్క పెట్టేసాము. ఇంకెవడో ఆ ప్లేస్ ఆక్యుపై చేయకూడదని మా చుట్టాలు గట్టాలు ఎవరో ఉన్నారు అందరినీ ఎద్దుల బండి మీద కూర్చోబెట్టేసాం. ఎద్దులు కూడా కాడి తీసేసి దానికి కట్టేసామన్నమాట అడ్డంగా, ఎవడో వెళ్ళండి.
7 గంటలకి రామారావు గారు వస్తారంటే అండి అన్నాలు కట్టుకొని ఇవి నేను చూశాను ప్రత్యక్షంగా. అంతకన్నా రాజకీయ నాయకుడు లేడండి. రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు మించిన రాజకీయ నాయకుడు లేరండి. ఇది మటు గంటాపదం చెప్పగలుగుతా. అది మొత్తం అక్కడ కూర్చుని పెరుగన్నం అలా పెట్టి కూర్చుంటే తెల్లవారుజామున 3 గంటలకు వచ్చారండి రామారావు గారు. అది లీడర్ అంటే దేవుడు. వచ్చి ఆయన అలా మైక్ పట్టుకొని విచ్చేసినటువంటి అభిమానులకి సోదరీమణులకి అనగానే మొత్తం ఏడుపండి లేడీసు, మహిళలు అనేవాడు అంతే ఆడపడుచులు హృదయంలోంచి వచ్చింది సార్. వచ్చింది అన్న మా కోసం ఏం చెప్పారు ఒకటే అనేవారు అంతే. అప్పుడు మేము వినేవాళ్ళం, మా పెద్దమ్మలు కానీ చుట్టాలు కానీ వీళ్ళందరూ మామిడి పండులా ఉండేవారు రామారావు గారు. మేము వరకట్నం షూటింగ్ అప్పుడు చూసాం. అలాంటి అయినా నల్ల బొగ్గులా మాడిపోయాడు ఎండలో తిరిగి 10,000 అసలు 1,00,000 కిలోమీటర్ల పైన తిరిగేసాడు ఆయన. మేము చైతన్య రథం అండి, మీరు ఎప్పుడైనా రామకృష్ణ స్టూడియోకి వెళ్తే చూడండి. బెడ్ఫోర్డ్ లారీ అండి అది. బెడ్ఫోర్డ్ లారీలో ఈ మాత్రం మందం రేకండి, వెనకాల చిన్న బొంత వేసుకుని ఒక చిన్న ఫ్యాన్ ఒకటి ఉండేది పట్టుకుని పడుకునేవారండి. హరికృష్ణ గారి డ్రైవింగ్ అండి. అంటే దాన్ని బట్టి లెక్కండి హీట్ అయిపోద్ది. మహానుభావుడు అండి. కారణం అప్పట్లో ఏసీలు కార్వాన్లు అంటే ఏం లేవు కదా అప్పట్లో. లేదు సార్. మండు టెండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన రాజశేఖర రెడ్డి గారు. నవ్వుతూ ఉన్న ప్రధానమంత్రుల్లో మనకి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తప్పితే మళ్ళీ మనం ఎవరిని చూడలేదండి అలాగే. మోడీ గారిని కూడా లైక్ చేయరా మీరు? ఇదంతా మా దాసనారాయణరావు గారి స్టైల్. అంటే మా గురువు గారిని కాపీ కొట్టాడు అతను మొత్తం. అంటే ఎట్లా అంతేనే హమారా దేశ్ మే శౌచాలయ కమ్ హే అంటాడండి. అది టీచర్లా చెప్తాడు ఆయన. అవి ఇప్పుడు మన ఊర్లో ప్రతి ఊర్లో పల్లెటూరులో రామాలయం ఉండేది. రామాలయ హే మగర్ శౌచాలయ నై అనేవారు. అంటే ఇప్పుడు పంచాయతీలు డబ్బులు ఎత్తే కదా కట్టుకుంటాడు. అంటే నాకు దాసనారాయణ గారి స్టైల్ తెలియదు. మీరు దాసనారాయణ సార్ అంటే బాగుండు అనర్గలంగా మాడి చిన్న గ్యాప్ ఇచ్చేవారు. ఓకే ఈ దేశం పెట్టిపోతుంది, నేను ఒక ప్రజల మనిషిగా మాట్లాడుతున్నానని సైలెంట్ అవుతారు. ఓ అని తప్పట్లు ఇలా ముందుకెళ్ళ అని దాన్ని అడాప్ట్ చేసాడు ఈయన. ఇప్పుడు మాకు తెలుసురా నాయన నువ్వేదో మొత్తం వచ్చావు. ఇప్పుడు సార్ ఒకటే అండి, ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు ఖర్చు పెట్టకుండా ఎవడో గెలవడు సార్. కార్పొరేట్ సెక్టర్లో పెద్ద వాళ్ళు డబ్బులు కట్టకపోతే అన్న విమానాలన్నీ ఊరికే తిరుగుతాయండి. తిరిగితే మనం ఎక్కడికెళ్తామా? ప్రచారం చేయాలంటే ఎన్ని డబ్బులు కావాలండి? డబ్బులు తీసుకుని ఓటేసే దరిద్రుల్లో ఉన్నంతకాలం రాజకీయ నాయకుడిని మనం తప్పట్లేము. ఇప్పుడు వార్డు మెంబర్గా అండి ఈస్ట్ వెస్ట్లో కృష్ణా గుంటూరులో కూడా వచ్చింది అది. జెడ్పీటీసీ అంటే 4 కోట్లు 3 కోట్లు గెలవంగానే ఆడు ఇమీడియట్గా ఎండేవారు కారు. దానికి ముందు ఒక అయితే వైసీపీ లేకపోతే తెలుగుదేశం కాంగ్రెస్ ఏదో జెండాలు తగిలిచ్చేయటం, ఖద్దరు బట్టలు ముందు కూర్చుని ఏదో ప్రపంచాన్ని నేనే సంపాదించేసానని, లేకపోతే ఎమ్మెల్యే మొత్తం ఒక 20 కోట్లు 30 కోట్లకు ఎమ్మెల్యేనో లేకపోతే ఒక 50 కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ కొనుక్కుని ఒక 2 గన్మెన్లు గవర్నమెంట్ పెట్టకపోయినా వీడు బతిమలాడేసుకుని కాలు పెట్టి దండం పెట్టేసి ఆడికి శాలరీలు ఇచ్చేసి వెనకాల దిగి కారు దిగి ఏదో దేశానికి ఈ ఒరే దరిద్రులారా పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశాడు ఆంధ్ర రాష్ట్రం కోసం. వాళ్ళ గురించి ఎవడో మాట్లాడండి. ఇప్పుడు సైకిల్ ఎక్కి పుచ్చలపల్లి సుందరరామ గారు అసెంబ్లీకి వెళ్ళారు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరండి? ఎన్టీ రామారావు గారు ఫోటో సెంట్రల్ హాల్ పార్లమెంట్లో పెట్టాలని ఎన్ని రోజులు గొడవ చేశాడు, ఎవడైనా మాట్లాడాడండి? ఈసారి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను గెలిచా, ఎన్ని ఓట్లతో గెలిచావు నువ్వు? ఇప్పుడు నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉంటే ఇంచుమించు ఒక 80,000 నీకు పడ్డాయంటే నువ్వు బ్రహ్మాండం లీడర్ అండి. 10 ఓట్లతో గెలిచి నువ్వు లీడర్ ఏంటి? అది వ్యవస్థ మారాలండి. ఎవరు చెప్పినా వినరు సార్. మోడీ గారి వర్క్ స్టైల్ నచ్చట్లేదా మరి? ఇప్పుడు అలా అంటే మోడీని వ్యతిరేకించిన పృథ్వీరాజ్ అంటారు. ఇప్పుడు వర్కింగ్ స్టైల్ ఇప్పుడు ఏముందంటే చిన్న సినిమాలు ఆగిపోయినాయి, నోట్ల రద్దు లేవు. ఓకే, ఇప్పుడు చిన్న సినిమా పెట్టాలంటే సపోజ్ ఒక 3 కోట్లు చిన్న సినిమా అనుకుందాం, పోనీ 2 కోట్లు అనుకుందాం. ఆ 2 కోట్లు చూపించాలి, చూపించాలి. నువ్వు 2 కోట్లు ఎక్కడే? చాలామంది ఇప్పుడు నేను వింటున్నా, పొద్దుటూరు నుంచి మనకి ఫైనాన్సర్స్ ఉన్నారండి చాలామంది. వాళ్ళందరూ ఇళ్లలో ఒకటే మాట, నేను వెళ్ళి ఒక రోజు భోజనానికి వెళ్తే ఏమండి ఒక 5 ఏళ్ళు
సినిమా దిగిపోతే ఎవడు కొట్టడం. మనం పరిస్థితులు మారాక ఏదైనా చేద్దాం. ఈలోపు అమ్మాయి పెళ్ళి ఉంది, ఈ 4 ఎకరాలు ఉంచండి, ఇలా ఉన్నారండి మొత్తం. మరి 2 కోట్లు పెట్టి ఇన్ని ఫైల్స్ ఉన్నాయండి. ఫైనాన్స్ ఆగిపోయి సినిమాలే ఎక్కడ. ఇప్పుడు సార్ ఇప్పుడు హార్సు పరిగెట్టిందా డబ్బులు వేసాం లోపల, అది కూడా పోవాలండి. ఇప్పుడు అప్పట్లో రామారావు గారి సినిమా రిలీజ్ అయితే అడవిరాముడు, విజయ టాకీస్లోనే అడవిరాముడు సంవత్సరం ఆడేది అక్కడే, ఇంకా వేరే థియేటర్ లేదండి. సచ్చి చెడినట్టు నువ్వు 2 థియేటర్లు పెట్టుకొని అక్కడే చూస్తారు మొత్తం అందరూ వచ్చి. ఎందుకు ఆడదు 100 రోజులు సినిమా? నువ్వు మొత్తం వేసినట్టు మొత్తం ఊరంతా బిర్యానీలాగా మొత్తం 1600 థియేటర్లు 2000 థియేటర్లు వేసేస్తే నెక్స్ట్ వచ్చేటట్టుగా ఏదండి రన్ను. మళ్ళీ దాని మీద కామెంట్లు రాస్తారు, మహానటుడు సినిమా జనం లేరని. ఎందుకండి ఇవన్నీ మనకు అవసరం? మరి ఒక చిన్న సినిమాలకు ఫైనాన్స్ లేకపోతే మరి పెద్దవాళ్ళకి 100 కోట్లు పెట్టి ఎట్లా తీస్తున్నారు? అది మోడీ గారే తెలుసుకోవాలి. అది మనం ఏం చేయలేము, మనం ఏమీ చేయలేమండి. అది మన స్థాయి వరకు రాదు, మన స్థాయి లేదు. అది ఇప్పుడు 100 కోట్లలో సినిమాలు వస్తున్నాయి, ఇంత బడ్జెట్లో సినిమాలు వస్తున్నాయి, మరి ఎవరు ఏం మాట్లాడలేదు, అందరూ నవ్వుతూనే ఉన్నారు, అంత బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఉండండి, ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడే. ఓకే, ఏదో పెద్దలు అనేవారండి, 1 లక్ష సంపాదించడం వరకే నీ బాధ్యత, ఆ 1,00,000 తర్వాత వేసేస్తూ ఉంటుంది మెథడ్ అని. ప్రజారాజ్యం పార్టీ జెండా మోసారు, తర్వాత ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి చిరంజీవి గారు కాంగ్రెస్లో కలిపేశారు. ఫీల్ అయ్యారా మరి మీరు? ఫీల్ అవ్వటానికి నేను ఇప్పుడు ప్రజారాజ్యం కార్యకర్త, పెట్టుకున్నారు, సీఎం కావాల్సిన వ్యక్తి అయినా అన్నయ్య సీఎం, అది రాంగ్ స్టెప్ వేశారని అనుకుంటున్నారా మీరు? అన్నయ్య సీఎం అండి, అన్నయ్య సీఎం, జనం లక్షల జనం. నాగబాబు గారితో ఎక్కువ అండి. నాకు తెలిసి అండి, ప్రజారాజ్యం గురించి కొవ్వొత్తులా కరిగిపోయి ఆరోగ్యం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరంటే నాగబాబు గారు. నాగబాబు మెయిన్. అవును, హోటల్లో మీటింగ్లు పెట్టి ఎక్కడ పెట్టి అక్కడ పెట్టి ప్రజారాజ్యం అంటే నాగబాబు గారు. మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన. అసలు ఎలా తిరిగారో, ఆయనతో పాటు మేము ఎలాగ తిరిగాము, ఎలా నడిచాము. ₹1 ఆశించే మనిషి అయితే ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయాడు పక్కకి. ₹1 సంపాదించుకుని ఉంటే ఇన్ని మాటలు పడ్డండి ఆయన. ఇది ఆ సినిమాలు అప్పులేని, ఈ సినిమాలు అప్పులేని. ఆయన కూడా గ్రాప్ చేయాలనుకుంటే ఇవన్నీ ఉండేది కదా, ఆయన పెద్ద ప్రొడ్యూసర్గా ఉండేవాడు. ఇవి ఇలాంటి పేర్లు ఉండవు ఆయనకి. కష్టపడి పనిచేసిన ఒకే ఒక వ్యక్తి అండి ఆయన ఒక్కడే. చాలా దెబ్బ. ఇప్పుడు పార్టీ ఏమైందంటే అండి, చిరంజీవి గారు అభిమానధనుడు. రాజకీయానికి ఏమైపోయిందంటే వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళకే రాజకీయం అండి. ఏముందయ్యా తెలుగుదేశంలో అంటాడండి, కాసేపు ఏముంది దాంట్లో వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం టాప్ అంటాడు. ఇలాగా సంబంధం లేకుండా మాట్లాడి ఉమ్ము పడిన తుడిచిపోయేవాడు రాజకీయ నాయకుడు అండి. ఇప్పుడు పార్టీలు మారిపోయామంటున్నారు, యూటర్న్ తీసుకుంటున్నాం. నియోజకవర్గ అభివృద్ధి అంట. నియోజకవర్గ అభివృద్ధి ఎవడ చేశాడండి? నియోజకవర్గ అభివృద్ధి గెలిచినోడు చేయలేదు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఎవడో చేయలేదు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు చూపించండి నియోజకవర్గ అభివృద్ధి కోసం. నేను యూటర్న్ కొత్త మాట ఇది, యూటర్న్ తీసుకున్నాం, ఆ కండవా వేసుకున్నాం అంటే. ఏ కండవా వేసుకుంటే మాకెంత? ఎంతమంది వెళ్ళిపోయినా అండి, కార్యకర్తలు మటుకు మారలేదండి. మెయిన్ కార్యకర్త అలాగే ఉన్నాడు. ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఓడిపోయిన వాళ్ళందరూ ఒకప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివినప్పుడు ఉన్న వాళ్ళందరూ. ఆయన వంశీకృష్ణ యాదవ్ అని వైజాగ్ తూర్పు, తర్వాత ఆయన వైసీపీకి వచ్చాడు. ఆయన ఇప్పుడు మన ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ. ఒరే నువ్వు ఏదో సినిమాల్లో కొంచెం 10 మందికి నవ్విస్తున్నావు, వచ్చి మా నియోజకవర్గంలో కాసేపు అలా తిరిగితే కొంచెం మాకు ఏదైనా ఓట్లు పడతాయని. ఇప్పుడు అన్నయ్య వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు ఏంటనేది ఆయన వ్యక్తిగతం అండి. అది మేము ఎప్పుడు అంత స్థాయి లేదు మనకి, మాట్లాడలేదు. అరే ఏంటి మనకు వచ్చి ఉంటే బాగుండేది అని. 54 సీట్లు గ్యారంటీ వచ్చాయండి. ఇవన్నీ గెలిచిన నేరంలో పోయినవి ఒకటి అయితే 90 ఓట్లు అండి. అవును, విశాఖపట్నం అలా 30-40 సీట్లు ఈజీగా అండి. లేకపోతే అలా ఉండేదండి. ఇంకా అంతే. ఆయన ఎందుకు మరి అలా మాట్లాడితే అన్నయ్య ప్రజాస్వామ్యం పెట్టి సరే ఫెయిల్ అయ్యారు, ఆయన మెర్జ్ చేశారు అని చెప్పంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన తీసుకొస్తున్నారు, మీరు దగ్గర నుంచి చూస్తుంటారు కదా,
ఎలా ఉంటుంది జనసేన అనేది ఇప్పుడు ఒక ప్రపంచం సృష్టిస్తుంది. నా- పవన్ కళ్యాణ్ మీరు కాటమరాయుడులో చూశారు కదా, ఆయన వ్యక్తిత్వం, ఆయన నా స్టైల్. ఒపీనియన్ ఏంటంటే అండి, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వెండితెరని మీద ఉండటమే మాకు ఇష్టం అండి. వాళ్ళ జనాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఏముందండి, రాజకీయ నాయకుడు పూటకో మాట అంటాడు, ఆడు ఏదో సంబంధం లేనివాడు ఎవడో రోడ్డు మీద పోయేవాడు ఏదో మాట అనేస్తాడు. ఆ మాటలన్నీ మా హీరోలు తగలటం మాకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళు ఎండితెర మీద ఉండిపోతాం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎంత నిబద్ధతగా ఎంత ఇది కష్టపడి పని చూసామని అంటారండి. ఎలా ఉండేది కాటమరాయుడు గారు సినిమాలో మీరు చూశారు కదా, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా మీరు చూస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఆయనలోనా? మా మామూలుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఏజ్ గ్రూప్లో. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. నడిచి వచ్చే అగ్నిగోళం అండి ఇది. పవన్ కళ్యాణ్ గారు నడిచే అగ్నిగోళం అండి. ఆ అగ్నిగోళం స్టార్ట్ అయితే దాని రేంజ్ ఏ రేంజ్ ఉంటుందో మనం ఊహించలేము. ఇది గుండెల్లో ఉన్న లావా అండి ఇది జగన్ గారిది. అగ్నిపర్వతం బద్దలవుద్ది, నడిచే అగ్నిగోళం కదులుద్ది. 2019 ఒక చరిత్రాత్మకం అండి. బాహుబలే మనం చూస్తాం. ఎందుకంటే అండి ఇవి పోవాలండి, ఈ వారసత్వ రాజకీయాలు పోవాలి. సరే, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో మీకున్నటువంటి పాలిటిక్స్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నది, అటు జగన్. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం రోజుకొక లగడపాటి రాజగోపాల్ గారు ఒకటి అంటాడు, నవ్వుతున్నప్పుడు ఒకటి అంటాడు, ఆ సర్వే అంటారు, ఈ సర్వేలు అంటారు. ప్రజల సర్వే కావాలండి మనకి. ప్రజల సర్వే ఎటు ఒకటే సార్. వాళ్ళు ప్రజల సర్వే ఈసారి మట్టుకండి ప్రజల సర్వే నమ్మకానికి విలువిస్తారండి. ఆ నమ్మకం మరి ఎటుందో బాలు తెలియదు, నమ్మకాన్ని విశ్వసిస్తారండి బాగా. అంటే మీ యాంగిల్ ఎవరికి ఉండొచ్చే అవకాశం? అది ఇప్పుడే చెప్పి నేను మళ్ళీ ఓ పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అయిపోతున్నది. నేను పలానా విశ్లేషణ అంటే పలానా ఆయన గెలుస్తాడని చెప్పి పెట్టి మనం 4 డబ్బులు సంపాదించవచ్చు. నేను చూసింది షూటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ, మామూలుగా జనాలు 10 మందితో మాట్లాడినప్పుడు కానీ, ఏమంటే మేము అన్నీ లెక్క వేసుకుంటున్నాం, మాకు విజన్ ఉంది, మాకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం కలిగించే నాయకుడికి మేము ఓటేస్తాం. నేను మీరు అడిగినట్టు అది ఎవరైనా కూడా అడిగాం. అది ఇప్పుడు ఎందుకండి 2019 చూడండి, బాహుబలి కనపడద్దు మీకు అన్నారు. జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పార్టీలో రమ్మంటే మీరు దేంట్లోకి వెళ్తారు? ఫ్రాంక్గా చెప్పండి. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఈ ఒక్క ప్రశ్న కన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు. మీరు లావా అన్నారు జగన్, ఈయన నడిచే అగ్నిగోళం ఉన్నారు. ఇద్దరికి మీ దృష్టిలో ఈక్వల్గా వెయిట్ ఇచ్చేసారు కదా. మిమ్మల్ని పృథ్వీరాజ్ గారు మీరు రండి పార్టీలోకి అని చెప్పి అన్నారు అనుకోండి, మీరు దేంట్లోకి వెళ్తారు? నేనండి చేయాల్సిన క్యారెక్టర్లు ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ క్యారెక్టర్లు చేయాలి. కోటా గారిలాగా, నవరత్న నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారిలాగా బోల్డ్ క్యారెక్టర్లు చేసి ఇక మనం కెమెరా ముందుకి నడవలేము అనుకున్నప్పుడు రాజకీయంలోకి వెళ్తాండి. ఇప్పుడంతా బాహుబలి సినిమా అలా చూడటమే. చాలా డిప్లొమాటిక్ చెప్పి తప్పించేస్తున్నారు మీరు. తప్పించుకోవడం లేదండి, చూడటమే. దానికా దీనికి అనేది చెప్పలేదు కరెక్ట్గా ఆన్సర్. 2019 గబక్కని టీవీ మళ్ళీ వచ్చి నేను మీకు మళ్ళీ ఇదే అండి ఆ రోజు అనుకున్నాం, ఏదో దీనికి మనం ఫిక్స్ అయ్యాం అని చెప్పి వెళ్తానండి. మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా మీకు పాలిటిక్స్లోకి వెళ్ళడానికి? రాజకీయాలు ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడున్న ఇదంతా మారిపోవాలండి. నాకు తెలిసింది ఒకటే సార్, పార్టీలు మారటాలు ఇవన్నీ అసహ్యం అండి. బాలకృష్ణ గారు అన్నారు, లెజెండ్లో నేను చేశా, మీ అమ్మగారు వయసు ఎంత సార్? ఏంటి ఒక 50 కోట్లు నొక్కేస్తేనే నన్ను ఇలా మాట్లాడతారండి? 10 ఏళ్ళ నుంచి ఈ పార్టీలో ఉండను, ఈ మధ్య గాలి కూడా పక్కేస్తుంది అనేటడికి నువ్వు లేవు అంటాడు ఆయన. లేకంటే మీ అమ్మగారు ఏజ్ ఎంత? 70 ఏళ్ళు సార్. మళ్ళీ తల్లిని మార్చలేదా? తల్లిని మార్చడం ఏంటి సార్? మరి తల్లి లాంటి పార్టీని అలా మార్చారండి. అలాగని ప్రజలు మేము వేసామరా నీకు ఈ కండువా కప్పుకునే అర్హత మేమిచ్చాం అని నియోజకవర్గంలో ప్రజలు చెప్పులు తీసుకుని ఎవడైతే మారతాడో అనే పట్టా కొట్టారనుకోండి, ఇంకో రాజకీయ నాయకుడు ఎప్పుడు చేయడు సార్. ఇది నేను ఈ ఇప్పుడు అగ్నిగోళాలకి ఈ లాభాలకి నేను ఇదే చెప్తానండి. ఇది మీరు పెట్టండి సార్, ఇంప్లిమెంట్ చేయండి. ఎవడైతే పార్టీ మారుతాడు నియోజకవర్గంలోకి వచ్చి
నేను పార్టీ మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నాను ముందు ప్రజలకు సమాధానం చెప్పు. 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి చెప్పారండి. అవును, నేను చెప్పే కదా, ఏదైనా అంటే దండం పెట్టి నియోజకవర్గ అభివృద్ధి అంటాను. నియోజకవర్గ అభివృద్ధి కాదు, నియోజకవర్గంలో నిలబెట్టండి, మొత్తం బహిరంగంగా నిలబెట్టి మీరు రండి, ఎందుకు మారావా నువ్వు అంటే వాళ్ళకి సమాధానం చెప్పానండి. ఇంక ఈ చట్టాలు గిట్టాలు అనవసరం, వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళల్లో 10,000 మంది మాకు ఇష్టం లేదు అని అంటే ఎమ్మెల్యే పదవి క్యాన్సిల్, అలాంటిది రావాలండి. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఆ ఫీలింగ్ ఉందండి. వీళ్ళు ఆంధ్ర, ఇంకో వీళ్ళు తెలంగాణ, ఇట్లా ప్రొడ్యూసర్స్ కానీ మీకు వేషాలు పట్టడంలో కానీ అసలు అదే అసలు లేదండి, అసలు లేదు. ఏదో స్టేట్ కావాలని అటు వెళ్ళింది కానీ బైఫర్కేషన్లో ఇలాంటివి లేవండి. కళ అనేది ఒకేలా ఉందండి. మహారాష్ట్రలో ఉన్న తల్లి, తెలంగాణలో ఉన్న తల్లి, ఆంధ్రాలో ఉన్న తల్లి, ఎక్కడున్నా ఒకటే. అసలు లేవండి. ఆ మినిస్టర్లో చాలామంది కనబడి అరే ఏమయ్యా మంచిగా చేసినావా నువ్వు, చూద్దాం ఈసారి నీకు మంచి అవార్డు ఇవ్వాలి అని అందరూ బాగా మాడతారండి. అది మస్తు నవ్వుపించినావు సార్ అంటారు ఒక 100 మంది. ఎక్కువ నాకు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారండి ఫ్యాన్స్, బాగా మాట్లాడతారు. ఉద్యమం అప్పుడు కూడా ఆ సెగలేం కనపడలేదా ఎక్కువ? ఉద్యమం అప్పుడు జగపతి బాబు గారితో పాటు ఏవిఎస్ గారితో పాటు నేను యాక్ట్ చేశానండి. జై బోలో తెలంగాణ. అటు కూడా ఓటు మనం వేసి పెట్టాము. జై బోలో తెలంగాణ దానం నాగేంద్ర గారి క్యారెక్టర్ నేను చేసిందండి దాంట్లో చేసాను. తర్వాత బాగా వాళ్ళందరూ బాగా మాట్లాడారు. ఇది సార్ ఒకటి సార్, తెలంగాణ ఆంధ్ర అని మనం స్టేట్లు అనుకుంటున్నాం, అందరం కలిసే ఉన్నాం ఇప్పుడు. అయితే ఆ మధ్యకాలంలో మీ మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఒక అమ్మాయి తీసుకొచ్చి నాకేదో జాబ్ ఇప్పిస్తున్నారు, అంతా చేస్తున్నారు అని చెప్పేసి అని. అసలు ఎందుకు ఆ విషయంలో మీకు చాలా కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినట్టుగా అనిపించింది. మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది అసలు వాస్తవం? అసలు కేసు పోలీస్ స్టేషన్ దాకా అసలు ఎందుకు వెళ్ళింది కేసు? అసలు దీంట్లో అసలు నా ప్రమేయమే లేదండి. నేను ఏదైనా అల్లు అర్జున్ లేకపోతే ఇంకొక పెద్ద హీరో అయితే నాకు ఒక పర్సనల్ ఆఫీసు, నాకు ఒక సెక్రటరీ. నేను ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళే మేనేజర్లే ఉంటారండి. మాకు ఏదైనా డేట్లు గిట్లు చూడాలంటే ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచి ఒక ఆమెను నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేనేదో ఆమెకి ఏదో మోసం చేశానని చెప్పి ఇలాగా ఎవరు పెట్టారు దీని మీద కేసు? మేము చిక్కమంగళూరులో ఉన్నామండి. దీంట్లో ఎవరున్నారు దీంట్లో, ఎందుకు సార్ ఇలాగ వెబ్సైట్లు అన్నీ పెట్టారు? నేను ఏంటనేది ప్రూవ్ చేస్తాను. షీ ఈజ్ హ్యావింగ్ హస్బెండ్ అండ్ 2 చిల్డ్రన్. నా మీద ఎందుకు ఇలాంటి అన్నారు? ఇలాంటివి బ్లేమ్ చేస్తే కేసు ఫైల్ అయింది. అసలు కేసు పెట్టారు, ఫైల్ అవ్వాలి, పెట్టారు అంతే. పెట్టారు. ఎందుకు అసలు అక్కడ ఇది ఎవరు పెట్టారండి? ఎవరు పెట్టారు నా మీద? ఎందుకు ఇలాంటివి పెట్టారు? నేను ఎవరిని కలవను, ఎవరితో మాట్లాడను. నేను ఎవరికి వృత్తిపరంగా ఎవరికి ద్రోహం చేయలేదు. నా మీద ఎందుకు? నేను పొలిటికల్ లీడర్ కాదు. నా మీద ఎందుకు ఇలాంటివి పెట్టారు నా మీద? ఒంగోలు నాయుడు గారు అని మా ఫ్రెండ్ అండి. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరు అతని పేరు వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తి. ఏమండి ఇతను ఏ పని పాట లేకుండా ఉన్నాడండి. ఎవరయ్యా అతను అంటే సార్ మాదే పలానా ఊరండి. సరే ఇతనికి సరే ఏదో జాబ్ ఇప్పించండి. అప్పుడు మేము కంట్రోల్స్ అని ఒక సినిమా చేసాం. ఓకే, సరే ఏదైనా మన ఫ్యాక్టరీలో ఏదో జాబ్ ఒకటి పెట్టించండి, నక్కపల్లి దగ్గర జాబ్ పెట్టి అతను ఆధార్ కార్డు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పిల్లలు అందరూ వెళ్ళి అక్కడ ఉండి జాబ్ చేసుకుని అన్న ఉన్నారు. నా మీద లేనిపోని బ్లేమ్ పెట్టి దానివల్ల ఎంత డిస్ప్యూట్ అయిపోయిందనేది ఫ్యామిలీ పరంగా, అవును, ఇండస్ట్రీ పరంగా. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులకి నేను చెప్పుకోగలుగుతా, చుట్టాలకి ఏం చెప్పుకోగలుగుతామండి? ఇప్పుడు ఏదన్నా చిన్నది మామూలుగా ఒక మమేద్ ఖాన్ తోటి ఒక ఫోటో దిగితే మమేద్ ఖాన్ మీరు అంట కదా, ఒరే దుర్మార్గులారు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలు? ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి చుట్టాలందరికీ ఏం చెప్పగలుగుతామండి? వాళ్ళందరికీ నేను ఒకటే కోరుకుంటానండి. ఇప్పుడు పృథ్వీరాజ్కి 10 ఫ్యామిలీలు ఉన్నాయి, చూపించండి. 5 ఫ్యామిలీలు ఉన్నాయి. నేను ఒక పెద్ద బాహుబలి సినిమాలో హీరో అయితే ఓ 10 ఫ్యామిలీలు ఉన్నాయి అనుకోవచ్చు. నా సంపాదన ఏంటి, నా ఫ్యామిలీలు ఏంటి, నేను పెరిగిన వాతావరణం ఏంటి, మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఒకటే సార్, ఒకటి ఒక పేకాటకి అలవాటు పడినోడు, తాగుడికి అలవాటు పడినోడు, చెడు వ్యసనాలకు అలవాటు పడినవాడు, వాడి నైజమే తెలిసిపోద్దండి. వాడి ప్రవర్తనలోనే తెలిసిపోద్ది వాడు ఎలాంటి వాడు అనేది. అవును,
సో ఇక్కడ అది కేసు ఇష్యూ అంతా సాల్వ్ తర్వాత అయిపోయిందా? మేము పిలిపించి ఆయన ప్రజుమ్నరావు గారు అని మా ఫ్రెండ్ అంటే ఎవరు అంత కక్ష కట్టి మీరు చేయించాల్సిన అవసరం కక్ష ఒక పెద్ద వ్యక్తి అండి ఇండస్ట్రీలో వాళ్ళ ఇండస్ట్రీలో. సరే ఇంకెందుకులే అని చెప్పి వదిలేసాం. అంటే ఏమో ఫైనాన్షియల్ మ్యాటర్స్ పరంగా ఫైనాన్స్ మ్యాటర్ పరంగా అంత కక్ష కట్టాల్సిన అవసరం వృత్తిపరమైన కక్షలు అండి ఇవన్నీ. అలా కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందా? అదే ఇక దండం పెట్టి వదిలేపోయా, నీకు ఫ్యూచర్ ఉంది, వదిలేయండి, ఎందుకు వచ్చింది అన్నారు. సరే పనులు. పృథ్వీరాజ్ గారిని ఇక మేము ఎలా చూడబోతున్నాం? మీకు మైథలాజికల్ బాగా సూట్ అవుతుంది. అసలు ఇప్పుడు కనుక విఠలాచార్య గారు కనుక ఉండుంటే ఇంకో పాతాళ భైరవి మీరు మిమ్మల్ని పెట్టి తీసి ఉండేవారు. అవునండి. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారు తీసుకెళ్లారు. తెలుగువాడి గుర్తింపు అదిరిపోయింది, బ్రహ్మాండం. బాహుబలి అదిరిపోయింది, ఎవరో చేయలేనటువంటి బిజినెస్ చేసింది, వరల్డ్ వైడ్ మంచి మన పేరు వచ్చింది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒక మాయాబజార్, ఒక పాతాళ భైరవి, అలాంటి మిస్సమ్మ, గుండమ్మ కదా, ఇటు శ్రీకృష్ణ పాండవ్యం, వీరాభిమన్యు సినిమా చూస్తాయండి. నిన్నే చూశాను నేను, అంతకుముందు చూసాం. ఇప్పుడు నిన్న చూస్తే అప్పట్లో ఇంత డిజిటల్ టెక్నాలజీ లేదండి, గ్రాఫిక్స్ లేవు. సర్పవ్యూహం 12 అనగానే పాము టైప్లో వెళ్ళిపోతారండి మొత్తం, బట్లు గిట్లు 1,00,000 మంది. గరుడు వ్యూహం అంటే గ్రద్ద టైప్లో వస్తారన్నమాట. ఘటోత్కచుడు సాంగ్ అండి రంగారావు గారిది. మేము ఇలాంటి సినిమాలు తీసామరా, మా చరిత్ర ఇది అని చెప్పి పెద్దలు, అలాంటి దర్శకులు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్లోకి తీసుకొస్తాయండి. తెలుగువాడి సత్తా అందుకని బ్రహ్మాండంగా తెలుస్తుందని నా ఉద్దేశం. నాకేంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పౌరాణికం సినిమా చేస్తే, నేను ఆల్రెడీ దుర్యోధన చేశాను, కర్ణుడు చేశాను, రాముడు, విష్ణుమూర్తి, తారకాసురుడు, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ చేశానండి. నేను ఒక సినిమా అలాంటివి చేస్తే నేను ఏదన్నా బ్రహ్మాండమైన కర్ణుడి క్యారెక్టర్ చేద్దాం. ఒకవేళ అందరూ రామాయణం అంటున్నారు కదండి, ఇప్పుడు మోహన్ లాల్ గారు రామాయణం ఇలాంటి తిరిగి రావణాసురుడు అటువంటి పెద్ద క్యారెక్టర్ మనకి ఎవరు, అన్నీ పెద్ద రేంజ్. నాకు తెలిసింది ఒక క్యారెక్టర్ అండి, అందమైన ఒక వేషం ఉంటుంది, విభీషణుడు. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా తీసుకోండి అయ్యా, నాకు మటుకు విభీషణుడు ఇవ్వండి. లేదండి, మీకు మంచి క్యారెక్టర్ పడాలి, ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆ తపనది బయటికి రావాలి. శ్రీహరి గారు అనేవారండి, ఫ్యూచర్ జనరేషన్లో ఒక రంగారావు గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, మన ఇద్దరమేరా అని అర్థం క్యారెక్టర్లు అలాంటివి. ఆయన మరణం కూడా చాలా బాధాకరం. ఆయన లేని లోటు, ఆయన చిన్న వేషానికి నవ్వితే తెగ ఫోన్లు చేసేవాడు నాకు. అలాంటిది ఇప్పుడు వచ్చిన గ్రాఫ్కి హరిగారు ఉంటే నిజంగా చాలా ఆనందపడేవాడు. ఈ మధ్య ఇండస్ట్రీకి ఏమైనా శాపమా? కోట గారు అబ్బాయి చనిపోవటం, బాబు మోహన్ గారు అబ్బాయి చనిపోవటం, రీసెంట్గా కూడా ఇప్పుడు ఏవిఎస్ గారు చనిపోయారు, ఎంఎస్ నారాయణ గారు వారు ఇట్లా చనిపోయారు, శ్రీహరి గారు చనిపోయారు. ఏందో ఇది ఒక సడన్గా ఒక ఇండస్ట్రీకి కోల్పోయారు. మన వాళ్ళందరికీ బ్రేక్స్ 45 ఏళ్ళు 46 ఏళ్ళు అప్పుడు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో కొట్టుకుని అప్పుడు దాకా భోజనాలు సరిగ్గా చేయక, ఫ్యామిలీ గురించి కష్టపడి అలా ఉన్నోళ్ళు కాస్త రిలాక్స్ అవుతాం హ్యాపీగా అనుకునే టైంలో అలవాటు దురలవాటుగా మారిపోతుంది. ఏమైపోయింది, నువ్వు ఏదన్నా నువ్వు స్ట్రెయిన్ ఉన్నప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తారు అందరూ. ఆడ వేసేది ముందు 2 పెగ్గులు 3 పెగ్గులు వేస్తుంటాడు కూర్చుని. ఈ స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళందరూ తాగుతూనే ఉంటారు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు, పెట్లు కలుస్తారు. ఇప్పుడు షూటింగ్ కూడా తాగి వచ్చేస్తుంటారు ఇప్పుడు కూడా. ఇంకా ఎవరు లేరండి ఇప్పుడు, అలాగే ఎవరు లేరు, తాగి అయితే ఎవరు లేరు. ఎందుకంటే అప్పట్లో ఎస్వి రంగారావు గారు గురించి చెప్పుకునేవాళ్ళు. ఏమండి అది మనకు తెలియదు. అది ఇది ఇప్పుడు చాలా వరకు ఏంటంటే హెల్త్ మీద బాలీవుడ్ తీసుకున్న శ్రద్ధ మనం ఇప్పుడు తీసుకుంటున్నారండి. హెల్త్ అవేర్నెస్ 10 ఏళ్ళ నుంచి వచ్చింది. ఇప్పుడు జితేంద్ర గారిని చూడండి, మొన్న మేము బాంబే షూటింగ్ వెళ్ళాం, జితేంద్రలానే ఉన్నాడు, అమితాబ్ బచ్చన్లా ఉన్నారు, ధర్మేంద్రలానే ఉన్నారు, రిషి కపూర్ కొంచెం లావ్ అయ్యాడు. వాళ్ళు ఏంటంటే ఆ టయానికి మనం ఎంజాయ్ చేయాలి, ఈ టైంలో ఆరోగ్యం చూసుకోవాలని ఉన్నారు. బట్ ఇవన్నీ మనం తెలుసుకునే లోపు మనం బ్రహ్మాండం నటులు దురదృష్టవశాత్తు కోల్పోయామండి. ఆ షేడ్లో వాళ్ళని అనుకుని డైరెక్టర్లు క్యారెక్టర్లు రాసుకునేవారు, ఎంఎస్ గారు వీళ్ళందరూ. అవన్నీ వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళతో పనిచేసాం కాబట్టి ఆ క్యారెక్టర్లన్నీ నా మీద రాస్తున్నారు. అలాగా
ఇందాక ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకుండా తెలివిగా మీరు తప్పించేసుకున్నారు. మీ కాల్ షీట్కి ఎంత తీసుకుంటారంటే మాత్రం చెప్పలేదు. కాల్ షీట్కి ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లోపలే చెప్పండి పర్వాలేదు. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఇప్పుడు మామూలుగా ఒక ఇప్పుడు మీరు ఒక సినిమా తీస్తున్నారు, అయ్యా నేను లౌక్యం అనే ఒక సినిమా తీశాను, ఓకే సార్ అండి, మీకు ఎప్పుడు రుణపడి ఉండాలి నేను ఏది ఇస్తే అది పట్టుకుపోవాలి నువ్వు అంటే మనకి గురువు మనకు దారి చూపించాడు, ఓకే. తర్వాత ఇప్పుడు ఏదో 10 రోజులు సినిమా అంటే మామూలు మాటగా మా వాడు 2 లక్షలు అడుగుతున్నాడండి, 3 లక్షలు అడుగుతున్నాడని అంటారండి. ఇచ్చేది ఎవడు? అక్కడికి వచ్చాక అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీలో అండర్స్టాండింగ్ మీద వెళితేనే అప్పుడు ప్రొడ్యూసర్ని పీడించే నటుడు ఉండకూడదండి నా దృష్టిలో. ప్రొడ్యూసర్ ఎప్పుడు పృథ్వీని పెట్టుకొచ్చాయి మనం 2-3 సినిమాలు మనం ఇవ్వచ్చు. సో ఏ రకంగా చూసినా ఆర్టిస్ట్లే కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అంటే ఇప్పుడు తగ్గించుకోవాల్సిందే. 100లో ఉండేవారికి 1000 ఇచ్చారు సార్, 1000 ఇచ్చేవాడికి లక్షలు ఇస్తున్నారు, వేల కొద్ది రూపాయలు ఇస్తున్నారు, సౌకర్యాలు ఇస్తున్నారు, ఫారెన్ కంట్రీలు తీసుకెళ్తున్నారు. అంతకన్నా ప్రొడ్యూసర్ ఏం చేస్తాడండి? అంతే అంటారా? ప్రొడ్యూసర్ ఎప్పుడు నిర్మాత అనేవాడి వల్ల 100 మంది బతుకుతున్నారు, 100 మంది భోజనం చేస్తున్నాం. ఆయన పీడించేస్తే, ఆ నిర్మాతని పీడించేస్తే ఏముంటుందండి? ఉరేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. పీడించకూడదండి. ఇప్పుడు వచ్చాం, కూర్చొని చక్కగా మాట్లాడాం, ఏమన్నా నాకు డ్రై ఫ్రూట్స్ కావాలండి, నాకు చట్నీ టిఫిన్ తెప్పించండి, నాకేమో ఆ జ్యూస్ తాగకపోతే నాకు మాట పెగలదండి, ఇలాంటి తప్పు అంటాను. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయినట్టుంది అనుకుంటా. పోయినాయి అంతే, ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు లొకేషన్లో కూడా ఇప్పుడు నారా రోహిత్ గారు ఉన్నారండి, షూటింగ్ చేస్తున్నాం. వాళ్ళ ఇంటికాడ నుంచి భోజనాలు వస్తే అందరం ప్రొడక్షన్ ఫుడ్ పక్కన పెట్టేసి అందరూ ఒక 20 మంది తినేస్తున్నారు. ఓకే. ఎవరు అడగట్లేదు, ఇంటికాడ నుంచి తెచ్చేసుకుంటాం. ఇంత ఫ్రెండ్లీ కల్చర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంతా వచ్చేసేస్తుంది. సో అట్లా అడ్జస్ట్మెంట్లో కూడా పేమెంట్స్ కూడా అట్లా అంతే అండి, కలగలుకుంటూ పోవాలి. ఇప్పుడు ఎవరు మోసం చేయట్లేదండి నిర్మాతలు, అనుకున్నది అనుకున్నట్టు చేతిలో పెడుతున్నారు హాయిగా. మీరు ఎప్పుడు మిమ్మల్ని ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్లో కానీ ఇంకా మీరు అనుకున్నట్టు పడదంటే మేము ఎప్పుడు చూడగలం? ఇట్లానే మీరు ఫిక్స్ అయిపోయారు, స్కూప్స్ మానేశారు. మళ్ళీ మీకోసం నాకు తెలిసి ఒక తమిళ ఇండస్ట్రీలో ఉంది ఒక్కొక్క ఆర్టిస్ట్ కోసం సపరేట్గా స్క్రిప్ట్ రాయటం. అక్కడ కృష్ణ భగవాన్ కోసం రాశారు. ఇప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఫస్ట్ మీ గురించే రాస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే సినిమాలు నా మీద రాస్తున్నారు, అదొక ఆనందం. సో ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలను. ధనుష్ గారి సినిమాలో నేను సెల్వరాఘవన్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు పుదుపేట అనే సినిమా నేను విలన్ చేశాను. అది ఆశించినంత ఇదిగా ఆడలేదు అది. తర్వాత తెలుగులో సముద్ర గారి సినిమాలో మెయిన్ విలన్ చేశాను, తారకరత్న హీరో. శ్రీ ఆంజనేయంలో మాంత్రికుడు. ఇప్పుడు మనం కరెక్ట్గా వెళ్తుంది ఇదే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు నియోజకవర్గ అభివృద్ధి అని పక్కగా తిరిగి 10 మందితోటి అనిపించుకోవడం, ఇది మనం సాఫీగా వెళ్ళిపోతుంది. రోడ్డు వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారికి మొన్న అన్నాడు నాతోటి, మంచి పీక్ విలన్గా ఉన్నప్పుడు శారద సినిమాలో సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చారు విశ్వనాథ్ గారు. ఓకే. సోమరావు గారు హీరో, అన్నయ్య క్యారెక్టర్. ఓకే. శారద గారికి దాంతో కళ్ళంట నీళ్ళు పెట్టించాడు. ఇంకా అలాగా షేడ్ బారిద్దండి. ఇంకొక 4 ఏళ్ళు పోతే ఇంకా కోట గారిలాగా క్యారెక్టర్స్, ఏంటమ్మా దేవగిల్ యాక్టింగ్ నిల్, ఈ టైప్లో. మనం ఎవరికి శాదస్తం, మన భావాలు వాడి మీద రుద్దాలి, వాళ్ళని తిట్టాలని అలా ఏమి ఉండదండి. అసిస్టెంట్ని కూడా గౌరవించి దండం పెట్టే సంస్కారం ఉండాలి. అంటే మా పెద్దలు అలా నేర్పారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ వస్తే అదే ముద్ద పడిపోతుందంట కదా, అలాగే తండ్రి వేస్తే పెళ్ళికొడుకు అండి, అంతేనా? పోలీస్ ఆఫీసర్ వేస్తే పోలీస్ ఆఫీసరే. ఇక మార్చుకునే వాళ్ళు మార్చుకునే ఛాన్స్ రాదండి. అది ఆ షేడ్ ఏదో నా మీద పడలా. అదే అడుగుతున్నాను, మీకు అది రాలేదండి. ఒక సినిమాలో మేసం, ఒక సినిమాలో మేసం లేకుండా. సెల్ఫీ రాజాలో అల్లు అర్జున్ వదిలిపెట్టలేదు, చెప్పను బ్రదర్. తీసేవారు కూడా తెలియదండి. ఇలా విజయవాడలో అన్నాడు ఆయన. ఇలా అన్నీ నవ్వుకుంటానే ఉంటారండి. ఇప్పుడు బాహుబలిలో శివలింగం ఎత్తేసి సౌఖ్యంలో చేసాం, అది ఎవడంటే అని. అప్పట్లో ఆ స్కూపులు బాగా చూసేవారు. రాజమౌళి గారు చండాలంగా పృథ్వీరాజ్ తిట్టాడంట అని వచ్చినప్పుడు ఆయనే నవ్వాడు. ఆయన నవ్వి ఆ బాహుబలిలో మంత్రి వేషం. నాకు ఒక ఫ్రేమ్ ఉంటే చాలు సార్ సినిమాలో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న సినిమా. మళ్ళీ మీరు దొరకరు, మీరు హాలీవుడ్ డైరెక్టర్ అయిపోతారు. మళ్ళీ మీరు ప్రమోట్ చేసేసారు. అంతే. తెలుగు సినిమా దొరికిన ఒక ఆనిముత్యం. అవునవును, అబ్సల్యూట్లీ. అదొక ట్రెండ్ మార్చేసింది కంప్లీట్గా. చాలా సంతోషం పృథ్వీరాజ్ గారు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కష్టపడి పైకి వచ్చారు. అవునండి. ఏఎన్ఆర్ గారు కష్టపడి పైకి వచ్చారు, రవితేజ కష్టపడి పైకి వచ్చారు.
బ్రహ్మాజీ కృష్ణుడి పైకి వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ కృష్ణుడి పైకి వచ్చారు. ఇప్పుడు సమకాలీన ఇప్పుడున్న ప్రపంచంలో మిమ్మల్ని చూస్తున్నాం మేము. చాలా అసలు 30 years ఇండస్ట్రీ ఏమో కానీ పాపం అంతకంటే మీరు ఇంకెక్కువ స్ట్రగుల్ struggle అండి. మీరు చేస్తున్నారు, చేసి పోరాడి. మీరు ఎప్పుడైనా లొకేషన్ రండి, చూదురు కానీ మీ లైఫ్ స్టైల్ అండి. ఒక బార్లీ బాటిల్, ఒక సబ్జా గింజలు ఒక అదొక ఒక బాటిల్, అంత పెరుగన్నం, ఇంట్లోంచే డ్రై ఫ్రూట్స్, ఆ ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టి తెచ్చుకుని అవి తినేసి ఆ నీళ్లు తాగి ఇది తిని ఉంటుంది. ఏదైనా ఉంటే అసిస్టెంట్లు ఏదైనా వాళ్ళు చేస్తారేమో కానీ నేను వాళ్ళు ముట్టుకోండి అవన్నీ. ఆర్డర్లు గీటర్లు అసలు నాకు అసహ్యం ఉండదు. ఇప్పుడు నీ మీద ఇన్ని కొత్త బట్టలు, ఒకప్పుడు సంక్రాంతికి కొత్త బట్టలు వేస్తారు, ఒక 3-4 జతలు అనుకునేవాళ్ళం. సినిమాకి రోజు కొత్త బట్టలే. ఎంతగానో ఎవరు చూస్తాడండి? ఒక కలెక్టర్ ఒక డిస్ట్రిక్ట్ వరకే, ఒక యాక్టర్ ఎల్లలు దాటిపోతాడు. యుఎస్ ఎక్కడ వరకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు సినిమా యుఎస్లో పడంగానే ఇక్కడ ఇమ్మీడియట్ రిపోర్ట్ వస్తుంది. వెళ్ళంగానే బ్రహ్మరథం పడుతున్నారండి అక్కడ ప్రేక్షకులు. ఇంతకని ఇంకేం కావాలండి? సో అందుకని అంత కష్టపడే మీరు పైకి వచ్చి వెన్ను చూపించి వెళ్ళిపోకుండా ఆటుపోట్లు తట్టుకొని నిలబడి ఈ స్థాయికి వచ్చారు. బ్రహ్మానంద గారు చెప్పినట్టుగా ఆ సర్కస్లో లైట్ ప్రస్తుతం మీ మీదకి వచ్చి ఆగిపోయింది. అలా ఎప్పుడు మీ దగ్గర ఉండాలని మా యోయూ టీవీ నుంచి మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Please subscribe YoYo TV. Like, share and subscribe.